ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ ప్రత్యేకమైన కూడికలో మీతో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మీతో కలిసి సహవాసం చేయడానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు ప్రియ సహోదరులు పాస్టర్ జయకుమార్ గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మరి ఒకసారి ప్రభువా, నీ పాద సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. నాయన, మా దేశం యొక్క స్వాతంత్రతను బట్టి నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. అదే సమయంలో ప్రభువా, మా శరీర ప్రాణాత్మలకు మీరు అనుగ్రహించిన స్వాతంత్రతను బట్టి నీకు వందనాలు. కల్వరి శిలువలో మీరు మరణించుట ద్వారా ప్రభువా, మా పాపం యొక్క వెలను మీరు చెల్లించుట ద్వారా తండ్రి నాయన మమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆ స్వాతంత్రతను మేము కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. దేవుని యొక్క కృప ద్వారా ఈరోజు మనము 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము దేశీయంగా. అందును బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకనగా మనం ఈ ప్రాంతంలో జన్మించటం, ఈ ప్రాంతంలో జీవించటం, ఇలాంటి వాతావరణంలో మనం ఉండటం అనేది దేవుని కృప. ప్రతి వ్యక్తిని దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడే అతడు దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. ఉదయకాల సమయంలో యవనస్తుల కూటంలో ఆ విషయాన్ని మనం చూడటం జరిగింది. మనల్ని ఎక్కడ ప్రభు ఉంచాడో అక్కడే దేవుని కొరకు మనం బలంగా వాడబడగలగాలి. అది నువ్వు అనుకున్న ప్రాంతం కాకపోవచ్చు, కానీ నువ్వు ఉన్న స్థలములో దేవునికి నువ్వు నమ్మకస్తుడిగా జీవించవలసిన వారమై ఉన్నాము. మంచిది. ఈ సమయంలో మనం చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కాదు కానీ దేవుడే, పరిశుద్ధాత్ముడే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఒకసారి ఒక దైవజనుడు ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దాని గురించి. ఏమన్నారంటే, ఆయన ఒకప్పుడు ప్రజలు బైబిల్ ఎలా చెప్తుంది, లేఖనాలు ఎలా చెప్తున్నాయి అని అనేవాళ్ళంట. మీరు కన్నా బైబిల్ గ్రంథంలో మీరు క్రొత్త నిబంధనలో చూసినప్పుడు అనేక సార్లు లేఖనాల ప్రకారంగా రాయబడింది. కొన్ని స్థలాల్లో ప్రవక్తలు చెప్పిన రీతిగా రాయబడింది. అతి కొద్ది స్థలాల్లో మాత్రమే ప్రవక్త అయిన యెషయా, ప్రవక్త అయిన ఇర్మియా అని చెప్పబడింది. అంటే అక్కడ ఇర్మియా అని చెప్పినా, ప్రవక్త అని చెప్పినా ఆ మాట దేవుని నుండి వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రజలకి జ్ఞానం కొంచెం ఎక్కువైందో, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకి చెప్పినప్పుడు అనగానే వెళ్ళడం వాళ్ళు అంటున్నారు, ఆయన అపోస్తలుడైన పౌలు గలతీయులకి చెప్పాడండి, మేము వెళ్ళడం వాళ్ళమే, మా పరిస్థితులు వేరు, అందులో నచ్చినవి తీసుకుంటున్నారు, నచ్చనే వద్దంటున్నారు. ఇంకొక ఆయన అంటున్నాడు, పౌలు గారు అలా చెప్తే పేతురు గారు ఇంకో రకంగా చెప్పారు. కానీ వాక్యంలో రాయబడిన సమస్తం కూడా పరిశుద్ధాత్మ చేత రాయబడింది, పరిశుద్ధాత్ముడి ద్వారా, ఆయన సేవకుల ద్వారా రాయబడింది. అవన్నీ మనకు అవసరమైనవి. అయితే అందులో ఏది ఎవరి మాట అని రాశాడో మనం జాగ్రత్తగా గమనించాలి. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. క్రీస్తు మనకి ఏమనుగ్రహించాడండి? స్వాతంత్రతని అనుగ్రహించాడు. కొద్ది సంవత్సరాల క్రితం భారతదేశం బానిసత్వంలో ఉన్నప్పుడు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంది మన దేశం.
మరి సుమారుగా 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వారు పోరాడారు. మరి వేల మంది, లక్షల మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ యొక్క చరిత్రలు మీరు చదివితే ఇప్పటికే రక్తం మరిగే పరిస్థితులు మనకి కనబడతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు తమ ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్నారు? వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా తమకున్న విలువైన వాటిని పోగొట్టుకుని ఎందుకు పోరాటం చేశారు? ఎందుకు యవన కాలంలోనే ఆ రోజు యవనస్తులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారంటే, వారున్న బంధకాల్లో నుంచి తమ తర్వాత తరాన్నైనా స్వతంత్రులను చేయాలనే గురి వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారు దేన్ని పోగొట్టుకోవటానికి వారు వెనకడుగు వేయలేదు. అయితే ఆ స్వాతంత్ర పోరాటంలో కొంతమంది సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ స్వాతంత్రంలో జైలుకి వెళ్ళిన వాళ్ళ కొరకు ప్రభుత్వాలు కొన్ని పథకాలు పెట్టినాయి. స్వాతంత్ర వీరులు లేకపోతే స్వాతంత్ర పోరాట యోధులు అని చెప్పి వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తే, ఆ సౌకర్యాలు పొందటానికి కూడా వాళ్ళు తిరిగి నల్లోళ్ళకి లంచాలు ఇవ్వాల్సి వచ్చింది. ఓ స్వాతంత్ర పోరాట యోధుడు హాస్పిటల్కి వెళ్ళి చిన్న టెస్ట్ చేయించాలంటే లంచం ఇవ్వాలి ఆయన. కానీ వాళ్ళు ఒకప్పుడు లక్షల కోట్ల ఆస్తుల్ని స్వతంత్రత కోసం వదిలేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళని పీడించే దేశంలో వాళ్ళు ప్రశాంతంగా బతికారు. కానీ వాళ్ళు ఏ స్వాతంత్రం కోసమైతే పోరాడారో ఆ స్వాతంత్రం అనేది తమ తర్వాత తరానికి ఇచ్చిన తర్వాత వాళ్లే కన్నీరు గార్చే పరిస్థితులు తర్వాత దేశంలో ఎదురయ్యాయి. ఇప్పటికీ ప్రజలు అంటారు, పాలించేవాడు మారాడు, దోచుకునేవాడు మారాడు, కానీ దోపిడీ మారలేదు, పాలన అనేది మారలేదు, ఉక్కు పాదాలేమీ మారలేదు, రంగులు మారినాయి అంతే. తెల్లోడు పోయి నల్లోడు వచ్చాడు. ఒకప్పుడు పొరుగోడు దోచుకున్నాడు, ఇప్పుడు సొంతోడే దోచుకుంటా ఉన్నాడు. మనిషి ఒక క్రూర మృగం కంటే ఎక్కువగా హింసిస్తున్నాడు. ఒక క్రూర మృగం కూడా అది మరొక జంతువుని వేటాడేటప్పుడు అది కేవలం ఆహారం కొరకు మాత్రమే వేటాడద్దు. దాని ఆకలి తీరగానే సింహాల మందలోనంట జింకలు తిరుగుతాయంట, దుప్పిలు తిరుగుతాయంట. వాటి మధ్యకి వెళ్ళినప్పుడు సింహాలు వాటిని ఏమి చేయవంట. ఎందుకంటే సింహం అది దాడి చేయాలంటే దానికి ఆకలి ఉంటేనే, దాని ఆకలి అయితేనే అది దాడి చేస్తుంది. దాని ఆకలి తీరగానే మిగిలింది వదిలేస్తుంది. అది రేపటికి దాచుకోవటం ప్రకృతికి తెలియదు. ఎప్పటికీ గొప్ప విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లు అనేవి జంతువులకు అందలేదు దేవుని కృపను బట్టి. బ్యాంకులు అనేవి అవి లేవు. మనుషులు కల్పించిన అనేక వ్యవస్థలు లేవు. ఒక విధానంలో మనిషిని దేవుడు అందరికంటే గొప్పవాడిని చేశాడు. దేవదూతల కంటే మనం గొప్పవారమై ఉన్నాం. హల్లెలూయా. మానవుడు దేవదూతల కంటే తక్కువ వాడు కాదు. మనం దేవుని కంటే తక్కువ వారమి, కానీ దేవదూతల కంటే ఉన్నతమైన వారమి. వాళ్ళకి వాక్యాన్ని బోధించగలిగే వాళ్ళమి. వాళ్ళకి తెలియని సత్యాలు మనకు తెలుసు. కానీ పాపం అనేది మానవుని ఏం చేసిందంటే, దేవదూతల కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న మానవుడు ఇప్పుడు పశువుల కంటే హీనంగా తయారైపోయాడు, జంతువుల కంటే హీనంగా తయారైపోయాడు. ఒకవేళ ఆ జంతువులన్నీ మాట్లాడగలిగితే, కుక్కలు నక్కలతోనూ, నక్కల పులులతోనూ, పులులు కాకులతో మాట్లాడగలిగితే అవి మనుషుల యొక్క హీనమైన క్రియల గురించే మాట్లాడతాయి. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు మానవుణ్ణి భూమి మీద సృజించినప్పుడు మానవుణ్ణి దేవుడిగా సృజించాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుణ్ణి సృజించాడు. ఈ సర్వ సృష్టి మీద మానవుణ్ణి దేవుడు అధిపతిగా నియమించాడు. ఆదాము మీద ఎవరిని అధిపతిగా దేవుడు పెట్టలా. ఎవరినైనా సూపర్వైజర్ని పెట్టాడా? ఎవరినైనా ఒక దేవదూతను పెట్టాడా? ఏదైనా ఒక సెరూపుని కానీ కెరూబుని కానీ పెట్టాడా? మానవుడు సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు ఈ భూమి మీద. అయితే మానవుడి మీద అధికారి దేవుడు మాత్రమే. ఆయన వాక్యం మాత్రమే. ఆయన వాక్యాన్ని మానవుడికి ఇచ్చాడు. సర్వ సమృద్ధిని ఆదాం కలిగి ఉన్నాడు.
సర్వాధికారాన్ని ఆదాం కలిగి ఉన్నాడు. ప్రకృతి మీద ఆదాము అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న జంతువుల మీద ఆదాము అధికారాన్ని కలిగి ఉన్నాడు. సమస్తం మీద అధికారాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఏ రోజైతే దేవుడు చెప్పిన మాటకు ఎదురించాడో, దేవుడు చెప్పిన మాటకు తిరుగుబాటు చేశాడో, ఏ రోజైతే దేవుడు వద్దన్న పని ఆయన చేశాడో, ఆదాము ఏమయ్యాడంటే మానవుడు పాపిగా మారిపోయాడు. మానవుడు దేవుని చూసి భయపడేవారిగా మారిపోయాడు. ఆదాము దేవుని యొక్క అడుగు చప్పుడులు విని భయపడి దాక్కున్నాడు. అక్కడి నుంచి మానవుడు బంధకాల్లోనే ఉన్నాడు. అప్పటి నుంచి మానవుడు ఆ భయముతోనే బ్రతుకుతున్నాడు. ఈరోజు అన్నిటికీ భయమే. మనకి భయం కావాలి. మంచి పని చేయటానికి భయం ప్రజలకి, కానీ చెడ్డ పని చేయటానికి ఎవడో భయపడ్డాం. తప్పుడు పని చేయడానికి ఎవడో భయపడట్లేదు, కానీ నీతిగా బ్రతకటానికి భయపడుతున్నారు. సత్యాన్ని ప్రకటించడానికి ప్రజలు భయపడుతున్నారు. దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి మనుషులు భయపడుతున్నారు. కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించడానికి మాత్రం మనిషికి భయం అనేది లేనే లేదు. మనిషి ఎప్పుడైతే దేవుడి కంటే ఎక్కువగా దేనిని గౌరవిస్తాడో, దేనిని గణపరుస్తాడో, దేనిని మహిమపరుస్తాడో, అప్పుడు మానవుడు దేవునికి కాదు దాసుడు, తను భయపడేదానికి దాసుడై ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకి స్వతంత్ర దేశంలో ఉంచాడు. ఆయన నిజంగా అందరూ స్వతంత్రులమేనా అంటే కాదు. స్వతంత్ర దేశంలో అనేక మంది బానిసలు బ్రతుకుతున్నారు. ఇంకా అయితే లౌకికమైన రాజ్యం గురించి నేను ఎక్కువగా మాట్లాడను. ఈ రోజుకి అనేక మంది బానిస జీవితాలే జీవిస్తున్నారు. కొంతమంది బానిసలు ధనవంతులు కావచ్చు, కొంతమంది బానిసలు అధికారాన్ని కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క ఆ అంతర్గత జీవితం అనేది అది ఒక బానిస జీవితమే. కానీ మానవుడు బానిసత్వంలో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. మీలో ఎవరైనా సరే మీ పిల్లలు తప్పు చేసిన వాళ్ళని వేరేవాడు గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు అంటే మీరు తట్టుకోగలరా? ఇప్పుడు ఆమోస్ కొడుకు ఒక పొరపాటు చేశాడు, ఇక్కడ చాలా పెద్ద తప్పు చేశాడు అనుకుందాం, ఒక నష్టం కలిగింది. ఇప్పుడు పాస్టర్ గారు నేను వచ్చి, ఎరా నీకు బుద్ధి ఉందా అసలు, నువ్వు వల్ల ఇంత పని నష్టం జరిగిందని ఈడ్చిపెట్టి చెంప మీద కొట్టాను అనుకోండి, వాడు గింగరాలు తిరిగి కింద పడ్డాడు అనుకుందాం. కానీ ఆమోస్ మాట్లాడలేకపోవచ్చు, ప్రజలందరి ముందు మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే పాస్టర్ గారు కొట్టాడు, మనోడు తప్పు చేశాడు, ఇప్పుడు నేను ఏదన్నా అంటే ప్రజలందరూ నన్ను అంటారని భయంతో మాట్లాడకపోవచ్చు. కానీ అతని హృదయం లోపల మాత్రం సంతోషిస్తుందా? ఉంచదు. మాట్లాడకపోయినా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఇట్లాగే ఒక విశ్వాసి కొడుకు తప్పు చేస్తే వాడికి ఎంత చెప్పినా వినట్లేదంట. వాడిని నేను చెప్పినా వినట్లేదు. ఆ ఫ్యామిలీ తీసుకెళ్ళారు, అయ్యా మా పిల్లోడు మా మాట వినట్లేదండి అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఇద్దరు సంఘ పెద్దల ఇంటికి వెళ్ళి వాడు కౌన్సిలింగ్ ఇస్తుంటే వాడు ఎంతసేపు చెప్పినా వినట్లేదంట. అయితే పాస్టర్ గారు ఏం చేశారు, ఆ ఇంట్లో ఉన్న చొరవను బట్టి వాడిని ప్యాట్ని కొట్టాడంట 2 సార్లు. వాడిని గట్టిగా కొట్టాడు, ఎందుకంటే మాటలతో చెప్తే వాడు వినట్లా. వాడు తండ్రి మాటకు తిరుగుబాటు చేసి బతుకుతున్నాడు. తండ్రి మాట వినట్లేదని లాగిపెట్టి కొట్టాడంట 2 సార్లు పాస్టర్ గారు. కొట్టినప్పుడు వాడు సైలెంట్ అయిపోయాడు, తండ్రి కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ చాలా కాలం తర్వాత ఆ తండ్రి నాతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ రోజు పాస్టర్ గారు కొట్టినప్పుడు నా గుండె చాలా గాయపడిందండి, కానీ మానవుడు తప్పు చేశాడు, కానీ ఏం చేయాలి, చేసే పరిస్థితి లేక నేను నోరు మూసుకుని కూర్చున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోజు జరిగింది మంచి అయినా తన కొడుకు గాయపడటం ఏ తండ్రి ఇష్టపడడు. తన కొడుకు శిక్షించబడటం అనేది ఏ తండ్రి ఇష్టపడడు, ఏ తల్లి ఇష్టపడరు. ఒకవేళ మీరు మౌనంగా ఉండొచ్చు, అవునా కాదా? అందుకే ఒక దైవజనుడు అన్నాడు, దేర్ ఈజ్ 2 ways టు డూ ఎనీథింగ్. ఏ పని చేయటానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మంచిగా చెప్పటం, 2 కొట్టి చెప్పటం. కానీ తండ్రి ఎప్పుడు మంచిగా చెప్పిన పద్ధతినే ఇష్టపడతాడు. ఇప్పుడు ఆమోస్ కొడుకుని నేను పిలిచి, నాన్న ఎందుకు ఇట్లా చేసావు, తప్పు కదా.
నువ్వు ఇలా చేయటం వల్ల చూసే ఎంతమందికి నష్టం జరిగింది, ఇక అలా చేయమాకు నాన్న అని చెప్పామనుకోండి, అది వాడు మారాడు అనుకోండి, ఆమోస్కి అది ఇష్టం. ఓకే, మా అబ్బాయి తప్పు చేసినా సరే పాస్టర్ గారు మా అబ్బాయిని ప్రేమించాడు, వాడు మారాడు, సంతోషం అనుకుంటాడు. అట్లా కాకుండా వాడిని 4 కొట్టి వాడిని మార్చామనుకోండి, ఇప్పుడు మారాడు, ఇప్పుడు కూడా మారాడు. కానీ కొడుకు మారిన తర్వాత తండ్రికి ఏది గుర్తుంటుంది? కొట్టిన దెబ్బ గుర్తుంటుంది. ఆడు మారకపోతే మాత్రం చివరికి అంటాడు, మా వాడిని పాస్టర్ గారు కొట్టినా మారలేదు అంటాడు. కానీ కొట్టిన తర్వాత వాడు మారాడు అనుకోండి, వాడు మంచోడు అయిపోయాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిన తర్వాత పాస్టర్ గారు కొట్టింది మాత్రం ఎప్పుడు ఆయన మైండ్లో మిగిలిపోతుంది. am I రైట్? ఇది నేను అనుభవాల నుంచి చెప్తున్నా, సిద్ధాంతాల నుంచి కాదు. ఎందుకంటే అలా కొట్టిన పాస్టర్ గారు నాతో చెప్పాడు, అలా కొట్టి ఆ తండ్రి నాతో మాట్లాడాడు కొన్ని నెలల తర్వాత. ఆయన నాతో చెప్పాడు, నేనేం చేయలేకపోయాను నా కొడుకుని అలా కొడతంటే. కొట్టింది మంచిగే, వాడు తండ్రి మాట వినట్లేదని కొట్టాడు, కానీ ఆ కొట్టిన దెబ్బ మాత్రం తండ్రి మరవలేదు. ఆ పాస్టర్ గారితో చెప్పలేదు, కానీ నాతో చెప్పాడు. ఎస్, దేవుడు కూడా మీ అందరిని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు. ఆయన నాకేం అప్పచెప్పారే, ఎవడ మాట వినపోతే ఆయన కొట్టి తన్ని చీల్చి ఆయన లైన్లో పెట్టమని చెప్పట్లేదు దేవుడు. ఒక సాధారణమైన ఒక చెడ్డ తండ్రి తన పిల్లల గురించి మంచిగా ఆలోచిస్తూ ఉంటే, పరమ తండ్రి తన బిడ్డల ఎడల ఎలాంటి ఆశ కలిగి ఉంటాడు. అందుకే ఆయన కుమారుడి మీద ఎవరిని అధిపతిగా పెట్టలా. ఆదాం పాపం చేశాక దూతను పెట్టాడు, కానీ ముందే పెట్టొచ్చా లేదా? ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షం దగ్గర ముందే ఆ కెరూబుని పెట్టుంటే, తినొద్దురా అని చెప్పి అయ్యా ఎందుకైనా మంచిది మీరు చూస్తూ ఉండండి అని ఇద్దరిని పెట్టుంటే, ఆదాము దాన్ని కొయ్యటానికి వెళ్ళినప్పుడు, అవదాన్ని కొయ్యటానికి వెళ్ళినప్పుడు ఏం జరిగేదంటే ఆ దూతలు 4 తన్ని తీసుకొచ్చి పడేసేవాళ్ళు. కానీ దేవుడు ఎందుకు పెట్టలా? మానవుడు స్వతంత్రుడిగా ఉండాలనే దేవుని చిత్తం. ప్రతి మానవుడు స్వతంత్రతలో దేవుని స్తుతించాలి. ప్రతి మానవుడు స్వతంత్రతగా దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడేదో పాస్టర్ మిమ్మల్ని బతిమలాడి తిట్టి కొట్టి ఎవడరా 10 తర్వాత వచ్చింది ఎవడు లేకండి ఆ చివరుడు ఏం పనయా అని అందరితో తిట్టిస్తే పాస్టర్ గారు తిడతారని వచ్చేవాళ్ళు ఉన్నారు. అది దేవునికి ఇష్టం కాదు. అలా రప్పించక తప్పదు పాస్టర్లకి. కానీ దేవుని హృదయం మాత్రం దాని విషయం సంతోషం కలిగి ఉండదు. ఎందుకంటే ఆయన కుమారుడు ఎలా రావాలంటే ఆయన యందు ప్రేమతో రావాలి. ఆయన్ని తన హృదయపూర్వకంగా ప్రేమించాలి. అందుకే మానవుడికి ఏ అధికారాన్ని పెట్టలా. అవ్వ ఆదాం మీద అధికారాన్ని పెట్టలా దేవుడు. వాళ్ళ మీద అధికారం కలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆయన కూడా రోజు కాపలాగాయలా. వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళు అధిపతులు, వాళ్ళు పరిపాలకులు. ఎవడికి ఒక మానవుడు లొంగటం దేవునికి ఇష్టం కాదు. నీ కొడుకు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, నువ్వు నీ కొడుకు చేసి ఉద్యోగం చేసే ప్రదేశానికి నువ్వు వెళ్ళినప్పుడు వాడు పెద్ద ఆఫీసర్ కాళ్ళు నొక్కుతా ఉన్నాడంటే నీ గుండె ఏం చేస్తుంది? వేదన పడదా? అరే నా కొడుకు కూడా శుభ్రంగా చదువుకుని ఉంటే ఆడు కూడా ఆఫీసర్ అయ్యేవాడు కదా అనుకుంటా. చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక సాధారణమైన మనమే మన పిల్లల విషయంలో వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళ మీద మనకుండే బయట ఏమన్నా మాట్లాడండి, కానీ అంతరంగంలో నీ పిల్లోడి కోసం ఏదైనా చేయటానికి మీరు సిద్ధపడతారు. అవునా కాదా? చేయలేకపోవచ్చు, కానీ మీ హృదయం చెయ్యాలని ఉంటుంది. కానీ దేవుడు హృదయం కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన దాన్ని చెయ్యగలిగిన వాడు. అయితే మానవుడు పాపాన్ని బట్టి ఏం చేశాడు? పాపానికి దాసుడయ్యాడు. పాపానికి ఏమయ్యాడండి? దాసుడయ్యాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్తుంది, జాగ్రత్తగా వినండి. ఈరోజు కొన్ని వచనాలు మీకు చూపించాలి. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు ఎవరు? ఆయన పిల్లలు. ఆయన పిల్లలు చివరికి ఏమయ్యారండి? జీవితకాలం అంతా మరణ భయం. జ్వరం వస్తే చచ్చిపోతామేమో అని భయం, తలనొప్పి వస్తే చచ్చిపోతామేమో అని భయం, లేకపోతే ఏ సమస్య వస్తే రేపు తినడానికి ఉంటుందో లేదనే భయం. ఈరోజు ఆ భయాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి నాయకులు, ప్రతి ధనవంతులు సాధారణమైన వ్యక్తుల్ని భయపెడతా ఉంటారు. ఇప్పుడు మతం కూడా భయపెడద్దురా, నువ్వు చెప్పినట్టు వినకపోతే నువ్వు నశించిపోతావు, నువ్వు అగ్నిగుండంలో కాలిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఏ మతంలోకి వెళ్ళినా మీరు అదే చెప్తుంది. కానీ అలా కోరాలని దేవుడు ఆశించట్లా. ఆయన పిల్లలు భయపడి కాదు ఆయన ఆరాధించాల్సింది. ఆయన పిల్లలు స్వతంత్రత కలిగి, ప్రేమ కలిగి, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. కానీ ఇశ్రాయేలీని దేవుడు ఏం చేశాడంటే బానిసత్వంలో నుంచి విడిపించాడు. ఇశ్రాయేలీని దేవుడు ఏం చేశాడండి? బానిసత్వం నుంచి విడిపించాడు. వారి వేలను పూర్తిగా చెల్లించాడు. అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసుల గృహం నుంచి విడిపించాను కాబట్టి మరెన్నడూ కూడా మీరు మనుషులకు దాసులు కాకూడదు. ప్రభు అంటున్నాడు, నేను ఏ మార్గమును మిమ్మల్ని విడిపించానో, ఏ మార్గంలో మిమ్మల్ని నడిపించానో ఆ మార్గంలో మరలా మీరు తిరిగి రాకూడదు. కానీ ఇశ్రాయేలీలు బయటికి వెళ్ళిన తర్వాత చిన్న సమస్య రాగానే ఐగుప్తు గుర్తొస్తుంది. చిన్న సమస్య రాగానే ఐగుప్తులో తిన్న తిండి గుర్తొస్తుంది. చిన్న ఇబ్బంది రాగానే ఐగుప్తులో ఉన్న దేవతలు గుర్తొచ్చారు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఐగుప్తే గుర్తొచ్చింది వీళ్ళకి. సంతోషం సమృద్ధి ఉన్నప్పుడు కూడా ఐగుప్తే గుర్తొచ్చింది. దేవుడు వాళ్ళని స్వతంత్రులను చేస్తే వాళ్ళు వచ్చి అహరోన్ దగ్గరికి వచ్చి అంటారు, మమ్మల్ని విడిపించిన మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మాకెవరు కావాలంటే మాకు దేవుణ్ణి తయారు చేయి. మనిషికంట విగ్రహం అనేది అన్నిటికంటే భయంకరమైన సమస్య. విగ్రహం లేకుండా ఎవడు ఉండలేడు. విగ్రహం లేకుండా ఎవడు ఉండలేడు. క్రైస్తవుడు కూడా ఉండలేడు. క్రైస్తవులు వేరే వాళ్ళని విగ్రహారాధికులను తిడతారు, కానీ అందరికంటే పెద్ద విగ్రహారాధికులు ఎవరో? క్రైస్తవులే. ఎందుకంటే ఆ విగ్రహారాధన చేసేవాడు ఏదో ఒక పూట వెళ్ళి ఆ విగ్రహానికి ముక్కొస్తాడు. కానీ క్రైస్తవుడుకున్న విగ్రహాలు 24 hours వీటితోనే ఉంటాయి. ధనాపేక్ష అనే విగ్రహారాధన అంటే లోతుకి వెళ్ళను, కానీ ధనాపేక్ష నువ్వు కలిగి ఉన్నావు అంటే నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావు? విగ్రహారాధన. ఇప్పుడు ఇంకా ఆ దేవతకు నువ్వు మొక్కుతూ ఉంటే, ఆ విగ్రహానికి నువ్వు మొక్కుతూ ఉంటే నిన్ను అంటానికి కూడా తెలియదు, ఎవడికి కనపడదు. ఇప్పుడు భౌతికమైన విగ్రహానికి వెళ్ళి ఒకటి మొక్కుతుంటే చెప్పొచ్చు, కానీ ధనాపేక్ష కలిగిన వాడు, ఒక విశ్వాసి ధనాపేక్షతో తిరుగుతూ ఉంటే వాడు అసలు ధనాపేక్ష ఉందని ఎలా నిరూపించాలి? వాడు బయటికి క్రైస్తవుడిలాగా కనబడతాడు, వాడు బయటికి స్వతంత్రుడిలాగా కనబడుతూ ఉంటాడు. ఎవరికి కూడా నాయకుడు కనపడిపోతే ముందుకు అడుగు వేయలేరు. ఎవరో ఒక నాయకుడు కావాలి అంతే. మీరు ఎన్నన్నా చెప్పండి, నాయకుడు లేకపోతే అడుగు పడదు. అదేమంటే ఈ మధ్య మన కాలం మనవాళ్ళు కూడా కొంత నేర్చారు. అదేంటి అన్న, బాబాలే వాళ్ళే ఘనత పొందుతుంటే సేవకులు ఇంకెంత ఘనత పొందాలి? ఇక వీళ్ళని కూడా కూర్చోబెట్టి పూలు చల్లటం, రాళ్ళు చల్లటం, రత్నాలు చల్లటం. అదేమంటే వాడినే కనపరుస్తుంటే ఈయనెంత కనపరచాలి? యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఒరే నాయన, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విమానం మీద తీసుకెళ్తా, నేల మీద తీసుకెళ్తున్నాను, అనేక దేశాల మధ్య మీరు వెళ్తారు, వాళ్ళు చేసే పనులు మీరు చేయమాకండి. వాడు మనిషిని గనపరిస్తే నువ్వు మనిషిని గనపరచమాకు, నువ్వు గనపరచాల్సింది దేవుణ్ణి. మీ సేవకుడిని ప్రేమించండి, పూజించొద్దు. మీ సేవకుడిని ఏం చేయాలి? ప్రేమించాలి, కానీ పూజించొద్దు. కానీ ఇలా అన్నాను అనుకో, రాళ్ళతో కొడుతున్నారు సేవకుడిని. రెస్పెక్ట్ యువర్ పాస్టర్ అన్నాం అనుకో, ఏకంగా ఆయన్నే పూజ చేస్తున్నారు. ఒకవేళ యేసుప్రభు వచ్చి మీతో ఏదైనా చెప్తే పక్కెళ్ళవాయా, మా పాస్టర్ గారు ఏం చెప్తే
అదే మా అయ్యగారు ఏం చెప్తే అదే. ఇక అయ్యగారు వాక్యానికి ఎంత వ్యతిరేకంగా చెప్పినా సరే ఇంక అడిగే పని లేదన్నీ మా అయ్యగారు చూసుకుంటాడు. లోకంలో కానీ అంతా మా నాయకుడు చూసుకుంటాడు అన్నట్టు ఇక్కడ అన్నీ మా అయ్యగారు చూసుకుంటారు. రే నువ్వు నా మాటిని అంతే, ఎంటైం బోధలో నువ్వు నా మాటిని నా కాళ్ళ కాడ ఉన్నావంటే నువ్వెన్ని తప్పులు చేసినా నేను లాక్కెళ్ళే బాధ్యత నాది, అంతే. వాక్యంతో జీవించడం కంటే అయ్యగారికి ఇష్టంగా బతకడం చాలా ఈజీ. దేవుడికి ఇష్టంగా బతకటమే కష్టం, కానీ అయ్యగారికి ఇష్టంగా బతకటం చాలా తేలిక. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఒక నాయకుడు కావాలి. మోషే లేకపోతే వాళ్ళు ఉండలేకపోతున్నారు. రక్షించింది ఎవరు? దేవుడు. వారిని విమోచించింది ఎవరు? దేవుడు. కానీ వాళ్ళు ఎవరు కావాలంటున్నారు? మాకు మోషే కావాలి, మాకు నాయకుడు కావాలి. కానీ దేవుడు విమోచించింది ఎందుకు? ఆయన కుమారులుగా చేసుకోవడానికి, ఆయన మిమ్మల్ని రాజులుగా చేయటానికి, మిమ్మల్ని యాజకులుగా చేయటానికి. ఏ అధికారి లేకపోయినా హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించడానికి చేశాడు నిన్ను. కానీ మనకు అధికారి కావాలి, మన కర్రబొట్టుకుని నడిపించేవాడు కావాలి. అంతవరకు మీరు దాసులే, స్వతంత్రులు కాదు. దాసుడు ఇంకొకటి చెప్పిన పని చేస్తాడు. కానీ స్వతంత్రుడు ఏ పని చేయాలో నిర్ణయించుకుని తానే ఆ పని చేస్తాడు. యేసు ప్రభు మీద సిలువ అవడం మోపల, ఆయన కావాలని సిలువ వేయించుకున్నాడు. ఆయన కావాలని దొరికిపోయాడు. పేతురు ఆ కత్తి తీసి ఆ దాసుడి చెవి నరికినప్పుడు అన్నాడు, పేతురు నీ కత్తి లోపల పెట్టాయా? నేను కావాలనుకుంటే 12 వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలు నా దగ్గరికి రారా? పిలాతు అంటున్నాడు, నిన్ను విడిపించే శక్తి నాకుంది, నేను చెప్పినట్టు చేస్తే నీకు విడుదల. నేను యేసుప్రభు అన్నాడు, నన్ను ఎవడు బంధించలేదు, నన్ను విడిపించే శక్తి నీకు లేదు. నేను నా ప్రజల్ని ప్రేమించాను, వాళ్ళని బంధకాల నుంచి విడిపించడానికి నా అంతటగా నేను లొంగిపోయాను తప్ప నేను ఎవడికి లోబడిన వాడిని కాదు. ఆయన సిలువ ఎందుకు వేయబడ్డాడంటే వేయబడాలని ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన్ని బంధించింది నీ మీద ఆయనకున్న ప్రేమ. నిన్ను విడిపించాలనే ఒకే ఒక ఆశ, ఆయన నిన్ను బంధకాల నుంచి తప్పించాలనే ఆశ ఆయన్ని బంధించింది. ఆయన ఎవడికి బందీ కాదు, ఆయన ఎవడికి బందీ కాదు. స్వతంత్రం అంటే మన వాళ్ళకి అర్థం కాల. కొంతమంది విలేజర్లు అడిగారంట అప్పట్లో చదువుకున్న వాళ్ళని, అరే మనకు స్వతంత్రం వచ్చేసింది అంటే ఒక స్టూడెంట్ని అడిగారంట, ఏమైనా స్వతంత్రం వచ్చింది అన్నారు. ఏంటంటే ఆయన అన్నాడంటే ఏం లేదు, ఇప్పుడు మనం షాపులకి వెళ్ళి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అన్నాడంట. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అన్నాడంట, అంతే. ఇక ఆ ఊరోళ్ళందరూ వెళ్ళి షాపుల్లో పడి మొత్తం కొట్టుకొచ్చేసారంట. అంటే అసలు విషయం ఏంటంటే ఆ రోజుల్లో కులాలు గోత్రాలు చూసేవాళ్ళు, భారతీయులకి అమ్మేవాళ్ళు కాదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడైనా డబ్బులు పెట్టి కావలసిన వస్తువు కొనుక్కోవచ్చు. వీళ్ళు ఏం చేశారు మీకు తెలుసు కదా, చెలో హైదరాబాద్ అంటారు, రైళ్ళన్నీ ఎక్కేస్తారు, బస్సులన్నీ ఎక్కేస్తారు. ఇక ఆ రోజు టికెట్ కొన్నవాడే బిక్కుమంట లోపల కూర్చోవాలి. అది చెలో ఢిల్లీ వెళ్ళిపోవటమే. మధ్యలో ఎక్కడ ట్రైన్ ఆగితే అక్కడ గుంపులుగా పడిపోయి షాపుల మీద పడి మొత్తం మెక్కటం. ఏదన్నా గొడవ వస్తే వెళ్ళి బస్సులు కాల్చేయటం. ఈ మధ్య తగ్గిన ఎందుకంటే బస్సులే లేవు ఇప్పుడు కాల్చడానికి. నేను చదువుకునేటప్పుడు ఏ గొడవలు అయితే ఆ గొడవలు బస్సులు కాల్చేయటం, ఎంఆర్ఓ ఆఫీసులు కాల్చేయటం. బస్సు కాల్చేసేస్తే ఎవరిది కాలుతున్నావు నీకు తెలుసా? నువ్వు బ్రిటిష్ వాడు ఆస్తి కాదు కాల్చేది, ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ వాడిది కాదు, ప్రభుత్వం మనది. నువ్వు బస్సు కాలితే ఎవరిది కాల్చుకుంటున్నావు? నీ బస్సు నువ్వే కాలుతున్నావు. నువ్వెళ్ళి ఉచితంగా రైలు ఎక్కుతుంటే ఎవడికి నష్టం? నీకే నష్టం. నువ్వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ కాలిస్తే నీ రికార్డులే పోతాయి. ఎంఆర్ఓ ఆఫీసులు కాలిస్తే ఎవడే పోతాయి? మీ తాత దగ్గర నుంచి వచ్చిన రికార్డులు పోతాయి.
రేపు అమెరికానో యూరప్ వెళ్ళాలన్నప్పుడు మీ తాతగారి సర్టిఫికెట్లు తీసుకురామంటే ఎంఆర్ఓ గారు అంటాడు, అవన్నీ కాల్చివేయబడ్డాయండి, మా దగ్గర ఏ రుజువులు లేవు అంటాడు. అంతే. పోయేది ఎవడో? నువ్వే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. కాల్చింది నువ్వో మీ ఊరోడో పక్క ఊరోడో, అది సమస్య కాదు, నువ్వే కాల్చినట్టు. అంటే భారతీయులు చాలా సంవత్సరాలకి, ఇప్పుడు 10-15 ఏళ్ళ నుంచి తగ్గినాయి ఇవన్నీ. ఇది రైళ్ళు కాల్చేయటం, చెలో రైలు రోక అంటాం, రైళ్ళు ఆపేయటం, రైళ్ళ మీద ఉచితంగా వెళ్తాం తగ్గించారు. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి పార్టీలు చెలో హైదరాబాద్ అంటే వాళ్ళు టికెట్లన్నీ కొని టికెట్ల ప్రకారం లెక్క ప్రకారం ఎక్కిస్తున్నారు. కొంచెం మారారు మనుషులు. ఏమయ్యారండి? మారారు. ఇంకా మారాల్సింది చాలా ఉంది. ఆధ్యాత్మికంగా కూడా పరిస్థితి అదే. మనుషులు సేవకుడిని ప్రేమించమంటే పూజిస్తున్నారు, పూజించక్కర్లేదంటే నువ్వు మా పనోడువయ్యా, పాస్టర్ గారు రేపు బుధవారం పెడతా, కుదరదు గురువారం పెట్టు. ఇంకొక ఆయన అతడు గురువారం మాకెట్టి కుదురుద్ది, మంగళవారం పెట్టండి, లేకపోతే మేము ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం. అది ఒక పాస్టర్ గారు 4 ఆరాధనలు నడిపిస్తున్నారు ఒకే చర్చలో. నేను ఆయన అడిగాను, 4 ఆరాధనలు నడిపిస్తుంటే ఎన్ని వేల మంది వస్తారన్న? ఎన్ని వేల మంది? ఇప్పుడు సతీష్ కుమార్ లాంటి వాడితే 1,00,000 మంది వస్తున్నారు కాబట్టి 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి, 6 గంటలకి పెడుతున్నాడు. మరి ఒక సంఘంలో 4 ఆరాధనలు జరుగుతున్నాయి అంటే ఇంకెంత పెద్ద సంఘం అయి ఉండాలి కదా. ఆయన చెప్పాడు 70 మంది అంటారు. వాళ్ళ సంఘం మొత్తం ఎంత అండి? 70 మంది. 70 మంది కోసం 6 గంటల ఆరాధన, 8 గంటల ఆరాధన. ఊరుకు వేరు వేరు ఊళ్ళో అయితే అది వేరే విషయం, అదే ఊరు అదే చర్చి. ఎందుకంటే ఈ కుటుంబం వచ్చిన ఆరాధనకి ఆ కుటుంబం రాదు, ఆ కుటుంబం వచ్చిన ఆరాధనకి ఈ కుటుంబం రాదు. ఇప్పుడు అయ్యగారు జనాలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఈయన కూడా ఆదివారం 4 ఆరాధనలు అంటే అబ్బో ఈయనకు కూడా సతీష్ కుమార్ లాగా స్వతంత్రతలో ఉన్నారా, బానిసత్వంలో ఉన్నారా, బంధకాల్లో ఉన్నారా? చెప్పండి. కులాలు గోత్రాలు ఉన్న ఒక సంఘంలోనే మీది ఆ ఊరు మాది ఈ ఊరు. ఈడిది ఆడికి పడదు, ఆడి ఈడికి పడదు. మళ్ళీ స్వతంత్రులు. కులాన్ని దాటలేనోడు నువ్వు స్వతంత్రుడు ఎక్కడ? ఊరులు దాటలేనోడు నువ్వు స్వతంత్రుడు ఎక్కడ? నీ సహోదరుడి కోసం నీ కుర్చీ ఇవ్వలేకపోతే నువ్వు స్వతంత్రుడు ఎక్కడ? దేవుని సన్నిధి ఏంటో తెలుసా? అది నేను ఇప్పుడు చెప్పను కానీ తర్వాత మాట్లాడతాను. ఈ దేవుని సన్నిధి అనేది నువ్వు నీ బానిసత్వం నుంచి నిన్ను విడిపించేది. ఇప్పుడు మన బెస్లేల్ గారు ఉన్నారు, ఆయన ఒక స్టూడియోకి అధినేత. ఒక స్టూడియోకి అధినేత. ఆయన దగ్గర ఒక వర్కర్ ఉన్నాడు అనుకోండి, ఆ వర్కర్ కూడా ఇదే చర్చకు వస్తే ఇక్కడికి వచ్చినంతసేపు ఇద్దరు సమానమే. మీ షాప్కి వెళ్ళిన తర్వాత ఒకడు అధినేత, ఇంకొకడు వర్కరు, కానీ దేవుని సన్నిధిలో ఇద్దరూ సమానమే. పాస్టర్ గారికి ఇద్దరూ విశ్వాసులే. దేవుని సన్నిధిలో ఒక పని చేయాలనుకోండి, ఆ పని ఎవడైనా చేయొచ్చు. ఇక్కడ కాఫీ పడిపోయింది అనుకోండి, నేను అధినేతను కాబట్టి నేను చేయను, నువ్వు పనోడు కాబట్టి నువ్వు చేయనక్కర్లే. ఇద్దరు దేవుని సన్నిధిలో దాసులే. ఇద్దరిని దేవుడు పాపం నుంచి విమోచించాడు. ఇద్దరిలో ఎవడు అందుబాటులో ఉంటే వాడు చేయొచ్చు దాన్ని. అంటే నువ్వు ఇంకా నీ యొక్క ప్రెస్టేజ్ మీద ఆధారపడినట్లయితే, ఇంకా నీ ఘనత మీద నువ్వు ఆధారపడినట్లయితే నువ్వు ఇంకా దాసుడివే కానీ స్వతంత్రుడివి కావు. కానీ ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రవక్త ఏది చేయలేదో అది చేస్తున్నారు. అంటే మరీ లిమిట్ దాటి నేనేం మాట్లాడలేండి, ఎందుకంటే నేను లిమిట్ దాటి మాట్లాడినా బాగుపడేవాళ్ళు ఎవరుండరు. ఎందుకంటే లైవ్లో వెళ్తుంది కాబట్టి కొంత జాగ్రత్తగా నేను చెప్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, నిజంగా స్వాతంత్రతను అనుభవిస్తున్నామా మనం? ఈరోజు స్వతంత్ర దేశంలో బ్రతుకుతున్నాం మనం. 78 సంవత్సరాల స్వాతంత్రం. మన కోసం లక్షల మంది తమ ప్రాణాలు త్యాగం చేశారు. అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్లో కొన్ని లక్షల మంది, వేల మంది, లక్షల మందో వాళ్ళు ఏమయ్యారో కూడా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఆ బాధలన్నీ ఎందుకు పడ్డారంటే నువ్వు నేను స్వతంత్రంగా మంచి పని చేయటానికి. కానీ ఈరోజు ఎవడిష్టం వచ్చినట్టు వాడు. ఈరోజు యూత్ అంతా సినిమాలకి, షికార్లకి, మద్యపానాలకి, రాత్రి అయిపోతే 10 కాడి నుంచి బైక్లో ఎవడెట్ట దోలుతాడో కూడా ఎవరికి తెలియదు. ఈరోజు పగలే వాడిని మాట్లాడే పరిస్థితి ఎవరికి
లేదు. కాలేజీలో లెక్చరర్లు భయపడిపోతున్నారు స్టూడెంట్లను చూసి, రోడ్డు మీద జనాలు భయపడిపోతున్నారు. ఇట తిరగటాకేనా వాళ్ళు ప్రాణాలు బాగొట్టుకున్నది? వాళ్ళు ఎందుకు ప్రాణాలు త్యాగం చేశారంటే మనం కష్టపడి మన కష్టఫలాన్ని మనం అనుభవించడానికి. ఇంకొక ఆయన అన్నాడంట, స్వతంత్రం ఏంటంటే మనం పని చేయక్కర్లేదు అన్నాడంట. అక్కడి నుంచి అందుకే ఇండియా వాళ్ళు పని చేయరు, ఇండియా వాళ్ళు పని చేయరు, ఉద్యోగస్తులు పని చేయరు, మామూలు వాళ్ళు పని చేయరు. ఎందుకంటే పని చేయటం అనేది బానిసత్వం అని మన అలవాటు. కానీ అమెరికాలో ప్రెసిడెంట్ అయినోడి చేత కూడా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి అతని చేత 4 రోజులు కార్పెంటరీ పని చేపిస్తారు. అది భారతదేశంలో ఒకడు పని చేస్తున్నాడంటే అవమానం. అది భారతదేశంలో పని చేయటం అనేది అవమానం, అమెరికా దేశంలో పని చేయకపోవటం అనేది అవమానం. అది బిల్ గేట్స్ కూడా వర్కరే. బిల్ గేట్స్ ఇండియా వచ్చేస్తే మన వాళ్ళందరూ కూడా ఇక మంత్రులతో సహా, అధికారులతో సహా, రాజులతో సహా ఇంకా బిల్ గేట్స్ గారి గురించే మాట్లాడుకుంటారు. కానీ ఒరిజినల్ మైక్రోసాఫ్ట్ ఆఫీసులో బిల్ గేట్స్ వస్తుంటే ఆడి ముఖం కూడా ఎవడు చూడటం. ఎవడ పని ఆడిది, నీ పని నువ్వు చేస్తేనే, ఆడి పని ఆయన చేస్తేనే, అంతే. నువ్వు పని చేయటం అనేది నువ్వు స్వతంత్రంగా చేయాలి. నీ ఎవడో బలవంతం చేసి కాదు, ఏదో పొట్టకుట్టు కోసం కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు ఒక విజన్ కలిగి ఉండాలి, ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆ లక్ష్యం కోసం నీ ప్రాణాన్ని పెట్టాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని మరణ భయం చేత, రోగ భయం చేత, తిండి కోసం, తిప్పల కోసం పనిచేయటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ నువ్వు పని చేయాలి. కాబట్టి స్వాతంత్రత యొక్క అర్థాలు మన వాళ్ళు మర్చిపోయారు. దాన్ని సరైన కోణంలో తీసుకున్న వాళ్ళు ఉన్నత స్థానానికి వచ్చారు, తీసుకునే వాళ్ళు ఇంకా స్వతంత్ర దేశంలో బానిసలుగానే మిగిలిపోయారు. ఇశ్రాయేలుకి దేవుడు హెచ్చరిక చేశాడు, మిమ్మల్ని బానిసత్వం నుంచి నేను విడిపించాను, తిరిగి బానిసత్వంలోనికి వెళ్ళకండి, తిరిగి విగ్రహారాధనకి వెళ్ళకండి, మనుషుల పద్ధతులు మీరు చేయొద్దు, మీరు మనుషులకు భయపడొద్దు, ఎందుకంటే మీరు నాకు దాసులై ఉన్నారు. మీరు నాకు దాసులైనప్పుడు మీరు ఇంకొకటి దాసులు అవటానికి మీకు వీలు లేదు. కానీ యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రం నుంచి మనల్ని విమోచించాడు. ఏం చేశాడంటే ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు. విమోచించిన వీళ్ళు ఊరుకోరు. స్వతంత్రులు అయిపోతే కొంతమంది పెత్తందారులకి లబ్ధి దొరకదు. ఇప్పుడు స్వతంత్రులు అయ్యారనుకోండి అందరూ, కొంతమంది మీడియేటర్లకి పని దొరకదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ స్వాతంత్రత నుంచి మరలా బానిసత్వంలోనికి నడిపిస్తున్నారు. ఇప్పుడు బాప్తిసాలు తీసుకుంటే చాలదు, మరలా సున్నతి పొందాలి. ఇప్పుడు గలతీల్లోనికి వచ్చి కొంతమంది ఏం చేస్తున్నారు, క్రైస్తవ సేవకుల్లాగానే వచ్చారు. మరలా వచ్చాళ్ళు ఏం చేస్తారంటే, బ్రదర్ అబ్రహాము మరి సున్నతి పొందాడు, అది ఆయనకి నిబంధనగా ఇవ్వబడింది, ఈరోజు మీరు యేసుక్రీస్తు నమ్మితే చాలదు, మీరు కూడా సున్నతి పొందాలి. యేసు ప్రభు కూడా సున్నతి పొందాడా లేదా అన్నప్పుడు వాళ్ళు మరలా సున్నతి దగ్గరికి రావటం మొదలుపెట్టారు. ఇప్పుడు మనకు కూడా కోటాలు, పౌర్ణమి కోటాలు, నెలపొడుపు కోటాలు, అమావాస్య కోటాలు. ఎందుకంటే ఏదో ఒక రోజు పెట్టకపోతే రారు, అది బాధ. ఇప్పుడు ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని మీరు వచ్చారు, రేపు ఏదో ఒక సెలవు మీటింగ్ పెడితే వస్తారా? మీరు రారు. అందుకనే పాస్టర్లు ఏం చేయాల్సి వస్తుంది, ఒక కోట పెట్టాలి అంటే ఏదో ఒక విగ్రహాన్ని తవ్వి తీసుకురావాలి. అమావాస్య అనే విగ్రహాన్ని తవ్వి తీసుకొచ్చారే, ఇదిగో అమావాస్య, ఎలీషా ఏమన్నాడు, ఇలా అమావాస్య కాదు ఎందుకు వచ్చిందామన్నాడు. అంటే అమావాస్య రోజు మనం ఎక్కడికి వెళ్ళాలి, దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఆయన్ని కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అది ఇన్ని తిప్పలు. ఎందుకంటే ఆదివారం వచ్చి ఆరాధన సరిగా చేసి దశంభాగాలు ఇచ్చి కానుకలు ఇస్తే సేవకులు ఇట్ట విగ్రహాలు ఎత్తుకురావక్కర్లా. ఈ సేవకులు నిజంగా లేవి క్రమాన్ని వదిలేసి నిజంగా మెల్కిసెదె క్రమం గురించి మాట్లాడితే ప్రతిరోజు ఇటు గురించే ఎత్తి పొడవాల్సిన అవసరం ఉండేది
ఒక పాస్టర్ గారు ఉన్నారు, మీరు దశంభాగాలు ఇవ్వట్లేదు, నా పెళ్ళం పిల్లలు ఉసిరి తగులు చచ్చిపోతారా మీరు అన్నాడు. ఇదిగో మా అబ్బాయి అది అడిగాడు కొనలేకపోయారు, మా అమ్మాయి ఇది అడిగింది కొనలేకపోయారు, మా ఆవిడ ఇది అడిగింది నేను కొనలేకపోయాను. సంఘం నుండి ఎంతమంది ఉన్నారు, ఏమైనా దశంభాగాలు అంటున్నాడు. ఏంటి బానిసత్వం అంటే? విశ్వాసం ఇవ్వాలి, కానీ టోల్గేట్ దగ్గరలాగా పీక పట్టుకుని వసూలు చేయడానికి కుదరదు. అర్థమైందా? కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, టోల్గేట్ లాగా వసూలు చేస్తున్నారు. ఇవ్వలేదనుకో, జ్వరం వచ్చిందనుకో, చూసావు జీవన్ గారు, నువ్వు ఆదివారం రాలేదు, జ్వరం వచ్చింది, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, హాస్పిటల్కి ఎంత అయింది, బ్లడ్ టెస్టులకి ఎంత అయింది అంటే ఈయన భయపడిపోయి అమ్మో అమ్మో. మరి జ్వరం రానోడు, జ్వరం వచ్చినోడు భయపెడతాం. జ్వరం రానోడు ఏం చేస్తాడు అంటే, నేను చేసింది కరెక్టే, నేను చేసింది యథార్థమే, దేవుడు నన్ను అంగీకరించాడని ఆడు ఎప్పటికీ రాడు. ఇక ఎందుకు ఈ విగ్రహాలు ఎందుకు కావాలి మీకు అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని విడిపించాడు. పాస్టర్ గారు ఆదివారం మీటింగ్ అంటే రండి, మమ్మ మంగళవారం మీటింగ్ ఉంది రండి అనండి, రేపు ఒక జనరల్ మీటింగ్ ఉందంటే వచ్చేయండి. దీనికోసం ఏదో లేనిది కలిపి చెప్పాల్సిన అవసరం లేదు. అలా కలిపి చెప్పినంత కాలం, మేము చెప్పాల్సి వచ్చినంత కాలం మీరు దేవుణ్ణి కాదు సేవించేది. ఇక అక్కడి నుంచి అమావాస్య కోటాలు, పౌర్ణమి కోటాలు, నెల పొడుపు కోటాలు, వాళ్ళు ఏం చేస్తే అదే ఇది. ఆడు శివరాత్రి అంటే ఈడు వేస్తూ రాత్రి అంట, మిగతా రోజులు ఏం చేస్తాడు, గాలికి తిరుగుతాడా ఏంటి అన్నీ? అక్కడ అక్కడ ఆ గురువు గారిని కూకోబెట్టి గురువు గారికి దండలేస్తుంటే ఇక్కడ కూడా పాస్టర్ గారికి అదే చెప్పింది. అరే నేను మిమ్మల్ని తీసుకెళ్లేది ఏంటంటే వాళ్ళు చేసేది ఏమి చేయకుండా ఉండటానికి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తే అదే, ఆడు ఏ విగ్రహం చేస్తే దాని రివర్స్ విగ్రహం ఇది. ఎక్కడికి వెళ్తున్నారు, బానిసలు అవుతున్నారు. మీ మీద పెత్తనం చేయటానికి, మిమ్మల్ని నడిపించడానికే సేవకుని పెట్టాడు. కానీ దేవుడు మీ మీద పెత్తనం చేస్తే దేవుడు సహించలేడు. సహిస్తాడా? కానీ మీరు ఏం మాట్లాడలేడు. మీరు తప్పు చేసినప్పుడు ఏం మాట్లాడతాడు ఆయన? మీరు ఏనన్నప్పుడు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు పిల్లోడు మార్కులు రాలేదు, అప్పుడు పంతులు గారు కావాలనేది అంతాడు తండ్రి ముందు. ఇంకా 4 దానాలు ఇద్దరికి తగలాలనే తంతాడు, కానీ చేయగలిగింది ఏమీ అక్కడ లేదు. ఎందుకంటే వాడు తప్పు చేశాడు అంతే. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు స్వతంత్రుడిగా బతకటం దేవుని ఉద్దేశం, నిన్ను బెదిరించడం దేవుని ఉద్దేశం కాదు. ఇదిగో జీవన్ ఆమోస్ నాకు నమస్కారం చేయలేదు అందుకే నీకు సైకిల్ పంచర్ పడింది తెలుసా అని నేను అనటం దేవుని ఉద్దేశం కాదు. నేను సేవకుండా నీకు అనిపిస్తే, నువ్వు నాకు బ్రదర్ అని అనిపిస్తే, నీకు చెప్పాలనుకుంటే అది నీ హృదయం నుండి వచ్చి చెప్తే సంతోషం అంతే. ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం ఏం లేదు, నా పర్సులో డబ్బులు ఏం పెరగవు. నువ్వు చెప్పకపోవటం వల్ల నా పర్సులో ఏమి డబ్బులు తగ్గవు. తగ్గేది రెగేది అంతా అహంకారం అంతే. ఇదిగో నేను సేవకుడు, నేను వెళ్తే ఎంతమంది నన్ను గౌరవిస్తారు, నాకు లోబడతారు. దేనికి లోబడితే ఏం జరుగుద్ది నీకు? ఇవన్నీ బానిసత్వాలు. మరలా తీసుకొచ్చేసి మీ చర్చ ఇంకా చాలా సంతోషం, మీ చర్చ చూసినప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. ఏంటంటే ఇంకా ఏమీ పెట్టట్లేదు మీ వాళ్ళు. అదే మెసేజ్ చర్చలు ఇట్ట ఊరుకోట్లా, అదేంటి అది లేదు ఇది లేదు, మేఘం ఏది, అగ్నిస్తంభం ఏది? అగ్నిస్తంభం ఉండాలి, అది దేవుడి ఫోటో. వాళ్ళు కూడా పెట్టుకోగలరు అగ్నిస్తంభం ఫోటోలు. నువ్వు అక్కడే పోటుగాడు ఆ ఫోటోలు తీసుకొచ్చేవాడు. అంతకంటే హీరోలు ఉన్నారు ఆ రోజుల్లో, అంతకంటే విగ్రహాలు తయారు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, అంతకంటే గొప్ప గొప్ప నైపుణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు, అలా చేశారనే వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడు తీసుకొస్తే మళ్ళీ ఏదో ఒక పేరు, విగ్రహం కావాల్సిందే. ఎందుకంటే విగ్రహం లేకపోతే వీళ్ళు బతకలేరు. ఫోటోల్లో లేకపోతే నడిచే విగ్రహం కావాలి వాళ్ళకి. కొంతమంది వాళ్ళ అయ్యగారే విగ్రహం, అంతే. వాళ్ళ అయ్యగారు ఏం చెప్తే అది. వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన మా అయ్యగారే చూసుకుంటాడులే, దేవుడు ఆయన చూసుకుంటాడు, మీకు అనవసరం. అది తప్పు మార్గంలో నడిపించేవాడిని సేవకుడినేమో విశ్వాసులు అయ్యగారిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తారు. స్వతంత్రంగా బతకండి మీరు, దేవుని వాక్యానుసారంగా జరగండి అంటే పాస్టర్ని అసలు లెక్కలేని వాళ్ళలాగా చేసేస్తారు. ఇక పాస్టర్ గారిని గౌరవించనే ఎవరు, వందనాలు చెప్పరు, ఏదన్నా సంఘంలో పని చేయమంటే చేయరు, టయానికి రమ్మంటే
రారు. అప్పుడు ఈయన కూడా ఏం చేస్తాడు, అబ్బాయి విగ్రహం లేకుండా నడిపించలేం కాబట్టి మనం కూడా ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చేద్దాం. ఏం చేస్తారు, చేసేది ఏమీ లేదు. అందుకే సొలొమోను అన్నాడు, ప్రభువా నాకు ఆకలి ఈ తిండి లేక నా చేయి జాపి నేను దొంగతనం చేయకుండా ఉండేటట్టు నాకు సమృద్ధినివ్వు. ఎందుకంటే నువ్వు ఇవ్వకపోతే ఏం చెప్పాలి, నేను దొంగతనం చేయాలి. అందుకనే మీరు సరిగా వాక్యానికి లోబడితే మీ సేవకుడు విగ్రహాలన్నీ తీసేయగలరు. ఏ సేవకుడైనా, ఇక్కడ అందరి గురించి చెప్తున్నా. వాళ్ళు ఎందుకు విగ్రహాలు పెడుతున్నారంటే జనాలు కోరుకుంటున్నారు, మాకు ఒక విగ్రహం కావాలి. లెగిసిన కాడి నుంచి బైబిల్ మిషన్ నుండి తిడతారు. ఆడిని ఏం తిట్టామో అదే చేస్తాం మళ్ళీ తెల్లారు లేచిన దగ్గర నుంచి. మనం క్యాథలిక్ కోడ్ని వరుస పెట్టి తిడతామే. ప్రతి ప్రసంగం ఎత్తినప్పుడు క్యాథలిక్ కోడ్ని తిట్టకపోతే వీడు మెసేజ్ చెప్పినట్టు కాదు. మళ్ళీ చేసేది వాళ్ళకంటే ఘోరంగా చేస్తారు వీళ్ళు. వీళ్ళ బ్రతుకులు వాళ్ళకంటే నీచంగా ఉంటాయి. వాళ్ళకంటే ఎక్కువ అధికారాన్ని చలాయిస్తున్నారు. వాళ్ళైనా ఒక ఏరియాలో చలాయిస్తున్నారు, ఒక ప్రాంతంలో చలాయిస్తున్నారు. మేము చలాయిస్తున్నామని చెప్పుకుని చలాయిస్తున్నారు. వీళ్ళకి మాత్రం అడ్డు అదుపు ఉండదు. అది వాడికి సాగినంతకాలం రూల్స్ అక్కర్లా, రెగ్యులేషన్స్ అక్కర్లా. వాడు తప్పు చెప్పినా వాడిని అడిగేవాడు లేడు. వాడు వాక్యంతో సంబంధం లేదు. వాడికి వర్తమానంలో ఏం చెప్పాడు వాడికి అనవసరం. వాడు ఏం చెప్తే తినాలి. ఇదా స్వాతంత్రం. బానిసత్వంలోకి వెళ్తున్నారు. ఈరోజు ఈ వర్తమానం వచ్చింది ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మకి ప్రాముఖ్యతనివ్వటానికి సంఘంలో, సిద్ధాంతాలకు కాదు. మరలా తిరిగి పరిసయ్యులు సద్దుకైలాగా అయిపోతున్నారు. కానీ క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రం చేసింది, ఈ వర్తమానం మిమ్మల్ని స్వతంత్రం చేసింది మీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. అందుకే ప్రవక్త ఒక వర్తమానంలో అంటున్నాడు చూడండి, గాడ్ హేట్స్ ఎన్ ఆర్గనైజేషన్. దేవుడు మత శాఖని ద్వేషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ద్వేషిస్తున్నాడు. దట్స్ రైట్. అది నిజమేనా? నవ్ యు సీ ఎగ్జాక్ట్లీ వాట్ దే వర్ గోయింగ్ టు డూ. యు సీ వాట్ దే డిడ్ డూ. వాళ్ళు ఏం చేయబోతున్నారో ఖచ్చితంగా చూడండి. వాళ్ళు ఏం చేయబోతున్నారో మీరు చూసేటప్పుడు వాళ్ళు అంతకుముందు ఏం చేశారో చూడండి. మోషే చేతి కింద విడిపించబడిన ఇశ్రాయేలీయులు ఏం చేశారో ఈరోజు యేసుక్రీస్తు ద్వారా విడిపించబడిన విమోచించబడిన మొదటి సంఘకాలంలో కూడా అవే క్రియలు వచ్చి పడ్డాయి. ఈరోజు వర్తమానంలో కూడా అవే క్రియలు వచ్చి పడ్డాయి. నౌ వాచ్ డౌన్ త్రూ ద చర్చ్ ఇఫ్ దే డోంట్ డూ దట్. ఇప్పుడు సంఘకాలాన్ని అంతా చూడండి, వాళ్ళు చేశారో లేదో చూడండి. ఈ హేట్స్ అన్ ఆర్గనైజేషన్. ఒక మత సంస్థనే ఆయన ద్వేషిస్తున్నాడు. బోర్డు పెట్టినా పెట్టకపోయినా, ఇక్కడ పేరు బైబిల్ గుడారం అని పేరు పెట్టినంత మాత్రం చేత అది సంస్థ కాదు. కానీ ఒక మనుషుని యొక్క క్రమం ప్రకారంగా ఆ చర్చ నడిచినప్పుడు, అది ఒక ఆర్గనైజేషన్ అయినప్పుడు దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. ఏ సంఘమైనా సరే. ప్రవక్త అంటున్నాడు, హీ దట్ హ్యాస్ అన్ ఇయర్ లెట్ హిమ్ ఇయర్ వాట్ ద స్పిరిట్ సెత్ ఆన్ టు ద చర్చెస్. చెవి కలిగిన వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. నౌ పాల్స్ ఓల్స్ హ్యాడ్ బికమ్ నికోలైటిన్స్. పౌలు గారి యొక్క తోడేళ్ళు ఇప్పుడు నికోలైతులుగా మారిపోయినాయి. పౌలు హెచ్చరించాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి. బ్రనహాం గారు వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చినాయి? తోడేళ్ళు వచ్చినాయి. 100 తోడేళ్ళు వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు మేక చర్మం కప్పుకుని, మేఘం ఫోటోలు పెట్టుకుని, అగ్ని స్తంభాల ఫోటోలు పెట్టుకుని తిరిగే వాళ్ళల్లో సగం మంది తోడేళ్లే ఉన్నారు. కానీ మాట్లాడితే వాట్ ప్రాఫిట్ సేస్, ప్రవక్త ఏం చెప్పాడంటే, వర్తమానం ఏం చెప్పిందంటే, ఏం చెప్పింది వర్తమానం? అందరిని నీ కాళ్ళ కిందకు తెచ్చుకోమని చెప్పిందా? వర్తమానం ఏం చెప్పింది? నీ ముఖం చూస్తేనే పరలోకానికి వెళ్తారని చెప్పిందా? వర్తమానం ఏం చెప్పింది? నీ కాళ్ళు నొక్కుతూ ఉంటే పరలోకానికి వెళ్తారని చెప్పిందా? లేదా నీ చర్చికి వచ్చేస్తేనే పరలోకానికి వెళ్తారని చెప్పిందా? యేసుక్రీస్తులోకి వస్తే వెళ్తారని చెప్పిందా? నౌ ఫాల్స్ వోల్స్ హ్యాడ్ బికమ్ నికోలైటైన్స్. పౌలు గారు చెప్పిన తోడేళ్ళు, మళ్ళీ పౌలు గారు తోడేళ్ళు అనుకోమాకండి. పౌలు గారికి తోడేళ్ళు లేవు. ఆయన గొర్రెల్నే మేపాడు.
ఆయన మంచి సేవకుల్ని మేపాడు, తిమోతి, తీతుల్ని. కానీ నికోలైతులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. దే వర్ ట్రయింగ్ టు ఫార్మ్ ఏ priesthood like the Levitical priesthood, which was foreign to the New Testament doctrine. వారు లేవి యాజకత్వాన్ని తిరిగి రూపించటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ విచ్ వాజ్ ఫారిన్ టు ద న్యూ టెస్టిమెంట్ డాక్ట్రిన్. లేవి యాజకత్వం అనేది నూతన నిబంధన బోధకు పరాయిది. అంటే నూతన నిబంధన సంఘానికి సంబంధించింది కాదు. అమెరికా వాడు మనకు ఫారినర్, వాడు విదేశీయుడు. కొత్త నిబంధన సంఘానికి లేవి యాజక ధర్మం అనేది ఫారిన్, పరాయిది. కానీ ఈ కొత్త నిబంధన సంఘంలో ఏ క్రమాన్ని తీసుకొస్తున్నారు వాళ్ళు? లేవి యాజక ధర్మాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే లేవి యాజక ధర్మం ఎలాంటిదంటే, ఎవడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాడు లేవీయుడి ద్వారానే వెళ్ళాలి, స్వతంత్రంగా వెళ్ళటానికి వాడికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. దేవుడు దేన్ని బద్దలు కొట్టాడో అవి మరలా తిరిగి రూపించుకుంటున్నాయి. చెప్పాను కదా, బానిసత్వం చేపించుకునేవాడు పోయాడు కానీ బానిసత్వం పోలా. పీడించేవాడు మారాడు కానీ పీడన అనేది పోలేదు. దేవుడు స్వాతంత్రతనిస్తే మరలా ఈ స్వతంత్రతలోనికి ఏం తీసుకొస్తున్నారు వాళ్ళు? లేవి యాజక ధర్మాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ద వర్డ్ నికోయా, ద గ్రీక్ వర్డ్ నికోయా మీన్స్ టు కాంక్వర్, ఓవర్కమ్. నికోయా అంటే జయించుట, స్వాధీనపరచుకొనుట. ఓవర్కమ్ వాట్? దేన్ని స్వాధీనపరచుకున్నారు, దేన్ని జయించారు? ద లైటీ, ద హోలీ స్పిరిట్. అంటే సాధారణమైన విశ్వాసాలను జయించారు. సాధారణమైన విశ్వాసాలు ఎవరో? పరిశుద్ధాత్మ. ఇక్కడ ఇప్పుడు అయ్యగారు ఏం చెప్తే అదే. ఇక అంటే ఏం చెప్తే అదే, కానీ వాక్యం చెప్పినంత వరకే. వాక్యాన్ని తీసేసి వాక్యం ఇలా చెప్తుంది కానీ నా ఉద్దేశం ప్రకారం మీరు ఎలా చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు. లేవి క్రమం ఏం చేసింది? పరిశుద్ధాత్మను వ్యతిరేకించింది. కానీ నూతన నిబంధన సంఘం ఏంటి? అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ మేడ గదిలో ఉన్నవారు అందరూ నింపబడ్డారు. అంతేనా? 12 మంది శిష్యులు మాత్రమే నింపబడ్డారా? అందరూ నింపబడ్డారు. ఈరోజు నిజమైన సంఘములో తిరిగి జన్మించిన అనుభవం కలిగిన ప్రతి విశ్వాసి అతడు స్వతంత్రుడై ఉన్నాడు. అతడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడవలసిన వాడై ఉన్నాడు. నేను ఒక వాక్యం చెప్పినప్పుడు అది తేడా అనిపిస్తే అడగటానికి జయకుమార్ గారికి అధికారం ఉంది. ఆమేన్. ఆయన అడిగాడు అనుకో, ఎవడు నువ్వు నాతో మాట్లాడతావు? నీ దమ్ము ఎంత, నీ స్థాయి ఎంత? నువ్వు చిన్న ఊర్లో చేసేవాడివి, నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? నీ జీతం కట్ చేసేస్తాను, పైకి రిపోర్ట్ పంపించేస్తాను అంటే ఎట్లా కుదురుద్ది? ఆయనకి డౌట్ వస్తే నేను మాట్లాడిన దాంట్లో తీసి చూపించాల్సిన బాధ్యత నాకు ఉంది. ఆయన దాన్ని అర్థం చేసుకుంటాడో అర్థం చేసుకోడు అనేది తర్వాత విషయం. ఆయన దాన్ని అంగీకరిస్తాడు అంగీకరించడం అనేది తర్వాత విషయం. కానీ బాధ్యత నాకుంది. కానీ ఈరోజు విశ్వాసులు ఎలా సేవకులు ఇటు చేయండి, అటు చేయండి, ఇటు చేయండి, 3 నెలలు ప్రార్థన చేయండి, 6 నెలలు ప్రార్థన చేయండి, ఎట చేయండి ఫాస్ట్ గారు ఎట చెప్తే కడ చేసేటివి. ఎందుకంటే అయ్యగారే దేవుడు. అదేమంటే మెసెంజర్ అండ్ మెసేజ్ ఈజ్ సేమ్. కరెక్టే, మెసెంజర్ అండ్ మెసేంజర్ సేమ్. కానీ నువ్వు చెప్పే ప్రతి వాగుడు వర్తమానం కాదు. నువ్వు వర్తమానం పేరు ఒకటి పెట్టుకుని నువ్వు వాగుడంతా వర్తమానమేనా? నీవేమో ఎగిరేగలిగిన ఒప్పుకొచ్చినప్పుడు ఎగురుతున్నారు, ఎగరలేని ఒప్పుకొచ్చినప్పుడు ఇవన్నీ గొడవలు మనకు వద్దులే అంటున్నారు. ఎగరాలా ఎగరకుండా ఉండాలా? ఏది కరెక్టో ఒకటి చెప్పి దాని ప్రకారం నిలబడి బ్రతుకు. అది బలం ఉంటేనే అందరిని కొట్టేస్తారు. బలం తగ్గగానే ఒకరినొకడు కొట్టుకోమాకండి, తిట్టుకోమాకండి, ఇది కరెక్ట్ కాదు. మరి నువ్వు 100 మొఖాలు పగలగొట్టిన సంగతి ఏమైంది? అట్లీస్ట్ ఒప్పుకో ఇప్పుడైనా. బ్రదర్స్, నేను అనవసరంగా 100 మొఖాలు పగలగొట్టాను, నన్ను క్షమించండి. ఇప్పుడు మొఖాలు పగలగొట్టే ఓపిక లేని వచ్చినప్పుడు నేను మొఖం పగలగొట్టొద్దు అంటున్నాను అన్నానండి. ఇది దేవుని సంఘం.
జయకుమార్ గారైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మీ సొత్తు కాదు, ఇది దేవుని సొత్తు. మీలో ఏ విశ్వాసైనా ఈ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటే నువ్వు పనిచేసేది ఒక మనిషిని కాదు, దేవునికి, దేవుని గృహానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. నువ్వు బస్సు కాల్చావంటే నీ ఇల్లు నువ్వు కాల్చుకుంటున్నావు. నువ్వు బస్సు కాల్చావంటే ఎవడిల్లు కాలుతున్నావు? నీళ్ళే. రేపు కరెంటు బిల్లు పెరిగిపోద్ది, 15 రూపాయలు ఎక్స్ట్రా వేస్తారు అంతే, అవునా కదా? అంతే. మళ్ళీ వెళ్ళి కాల్చావనుకో మళ్ళీ 15 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాడు, 30 రూపాయలు కట్టుకోవాలి. నువ్వు సంఘానికి వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు నువ్వు మనిషికి కాదు వ్యతిరేకంగా పనిచేసే, దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తావు. నేను జయకుమార్ గారికి కీడు చేయాలని తలంచినప్పుడు నేను చేసేది జయకుమార్ గారికి కాదు, ఆయన్ని పెట్టిన దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను. ఆయన నేను బలహీనుని చేశానంటే ఆగేది ఆయన పని కాదు, దేవుని పని. ఆమేన్. కానీ మనకేం కావాలి? లెవిటికల్ ప్రీస్ట్హుడ్ కావాలి. ఏం కావాలండి? లెవిటికల్ ప్రీస్ట్హుడ్. అప్పుడైతే అందరిని కాళ్ళ కిందకు పెట్టుకుని నొక్కొచ్చు. దేని కొరకు మనుషులకి బానిసలు కాకండి. సాతానుడు అన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అపవాది, నువ్వు నాకు నమస్కారం చేయి, నాకు సాష్టాంగపడు, ఈ రాజ్యాలని నేను నీకు ఇచ్చేస్తాను. యేసు ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వు సేవించాలి, ఆయనకి మాత్రమే నువ్వు సాష్టాంగపడాలి. మనిషికి పడమాకండి. తిండి లేకపోతే తిండి లేక చావండి. జనాలు ఈడు తిండి లేక చచ్చాడు అనుకుంటారు అంతే, కానీ స్వతంత్రుడిగా చావండి. స్వతంత్రుడిగా చావండి. బానిసగా బతికేదానికంటే స్వతంత్రంగా చావటం గొప్పనే మన స్వతంత్ర వీరులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎన్నో చేశారు. వాళ్ళ చేసిన త్యాగాలు చేస్తే చదివితే తెలుసుకుంటే మన జీవితాలు ఎంత దరిద్రంగా బతుకుతున్నాం మనకు అర్థమవుతుంది. వాళ్ళు చేసిన త్యాగాలకి, వాళ్ళు ఆశించిన ఆశలకి ప్రజల్లో జరిగేదానికి సంబంధం లేదు. ఈరోజు ప్రవక్త వర్తమానం ద్వారా ప్రజల్ని ఎంత స్వతంత్రులు చేయించాడో యేసుక్రీస్తు, ఈరోజు మరలా లెవిటికల్ ప్రీస్ట్హుడ్ లేపి, అధికారాన్ని లేపి, డబ్బును ఉపయోగించి, పేరు ప్రఖ్యాతులను ఉపయోగించి కనబడని వలలు ఇవి. క్యాథలిక్ కనబడద్దు. క్యాథలిక్ ఏం కనపడద్దండి? కనపడద్దు. అక్కడ కార్డినల్ గారు ఉంటాడు, అక్కడ పోప్ ఉంటాడు, ఇక్కడ బిషప్ ఉంటాడు, ఇక్కడ లోకల్ పాస్టర్ గారు ఉంటాడు. కానీ ఇక్కడ కూడా ఉంటారు పోపులు, కనపడరు. ఎవడ పోపో, ఎవడ కార్డినలో, ఎవడ బిషప్పో తెలియదు. ఒకని టార్గెట్ చేస్తే ఆయన లేపేస్తారు అంతే, ఆయన అల్లరి చేసేస్తారు అంతే, ఆయన గాలోడి కింద సృష్టించేస్తాడు. ఆడు వర్తమానంలో లేడన్నట్టు చేసేస్తారు. ఎవడు చేశాడో ఎవడికి తెలియదు. ఇదే మర్మమైన మహాబబులోను. అది లోపలికి వచ్చింది ఈరోజు. లెవిటికల్ ప్రీస్ట్హుడ్, పొలిటికల్ ప్రీస్ట్హుడ్, డబ్బుతో కూడిన ప్రీస్ట్హుడ్, అధికారం. ఏం చేస్తారు? ఓవర్కమ్ వాట్? ద లేటీ, ద హోలీ స్పిరిట్ని తీసేశారు. టేక్ అవుట్ ఆఫ్ ద చర్చ్ ద రెజరెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ సైన్స్ అండ్ వండర్స్ అమాంగ్ ద బిలీవర్స్ అండ్ పుట్ మెన్ ఓటెడ్ ఇన్ టు బి ఎ పోప్ ఆర్ ఎ కార్డినల్ or an overseer trying to take the Holy Ghost away from the laity and give it to the order called the Holy Order of Men, placing them over the laity, not to call them pastors, which means shepherds, but father, which Jesus said, don't you call no man father on this earth. వాళ్ళు ఏం చేశారంటే ప్రవక్త అంటున్నాడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని సూచక్రియలతోనూ అద్భుతాలతోనూ విశ్వాసాల మధ్య నుండి తీసివేస్తున్నారు. ఈరోజు కూడా మెసేజ్లో ఒక పాస్టర్ గారు స్వస్థత ప్రార్థనలు చేసే సేవకుడు ఉన్నాడు. ఏదో సందర్భంలో ఒక దైవజనుడితో నేను మాట్లాడేటప్పుడు, జాషువా గారు పోయిన వారం మీరు ఎక్కడున్నారంటే నేను చెప్పాను, పలానా పాస్టర్ గారితో కలిసి తిరిగానండి, ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్ళారన్న. ఎవరన్నారు? ఆ పేరు మళ్ళీ ఇంకోసారి, ఈజ్ ఎ మ్యాన్, హీ ప్రేస్ ఫర్ ద సిక్. అంటే రోగుల కొరకు ప్రార్థన చేస్తాడు. ఇక రోగుల కొరకు ప్రార్థన చేయరు. అద్భుతాలు జరగకూడదు, స్వస్థతలు జరగకూడదు, కానీ వీళ్ళ ముఖాలకు అగ్ని స్తంభాలు రోజు వచ్చి కనపడతాయి. మళ్ళీ ఒకసారి రావు. బ్రహ్నాం గారి కన్నా 1-2 సార్లు రికార్డ్ అయింది, కానీ వీళ్ళకి మాత్రం ప్రతి సర్వీసులోనూ అగ్ని స్తంభాలు.
వీళ్ళ ముఖం మీదకి వస్తాయి, మళ్ళీ ఇంకెవడు కానీ ముఖం మీద కానీ వస్తే మళ్ళీ అది కరెక్ట్ కాదు. అది అగ్నిస్తంభం మోసే తల మీదే తిరగల, అది ఆ సమాజం అంతటి మీద తిరిగింది. బ్రహ్మం కాలంలో కూడా దూత ఆయన ఒక్కడి మీదే లేడు. ప్రవక్త అనేడు, ఇదిగో ఆ దూత అక్కడ ఉన్నాడు, ఆ సహోదరి పక్క నుంచి వస్తున్నాడు, సహోదరి నీ చెయ్యెత్తి ఆయన స్తుతించు అని చెప్తా ఉండేవాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ అందరిది, ఆ అగ్నిస్తంభం అనేది అందరిది, ఈ వర్తమానం అనేది అందరిది. ఎస్, దేవుడు క్రమాన్ని పెట్టాడు, క్రమాన్ని పాటించాలి. కానీ ఈ క్రమం అంతా దేనికి లోబడాలంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు లోబడాలి. ఒకవేళ పాస్టర్ గారు మీతో చెప్పుండొచ్చు, అమ్మ సాయంత్రం జరిగే మీటింగ్కి బెదర్ నువ్వు పాడు, సిస్టర్ నువ్వు పాడు, 4 సిస్టర్స్ పాడండి, 2 బ్రదర్స్ పాడండి అని మీరు రెడీ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయనకి ప్రేరేపణ రావచ్చు, పాటలు వద్దు, ఒకే పాట పాడిచ్చి నేరుగా వాక్యానికి సమయం ఏమనొచ్చు, లేదా ఇంకో 2 పాటలు ఎగస్తే ఏమనొచ్చు, లేదా పాస్టర్ గారు నేను వచ్చి అన్న నాకు కొంచెం నీరసంగా ఉంది, నాకు త్వరగా వాక్యానికి సమయం ఇస్తే నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతాను అనొచ్చు. అందుకని క్రమం తప్పించాడు. పాట కోసం రెడీ అయ్యా నేను, మా చుట్టాలు కూడా వచ్చారు, మా ఇంటి పక్క వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇక్కడ మీరు ఒక క్రమాన్ని పాటిస్తున్నారు తప్ప అక్కడ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది లేనే లేదు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని అద్భుతాలతో ఆశ్చర్యకార్యాలతో సంఘం నుంచి బయటకు తోసేశారు. ఇప్పుడు ఏ సంఘంలో కూడా యేసుప్రభు పేరు అనపడదు, యేసుప్రభు అనే పేరు అనట్లా. ఈ మధ్య ఒక సేవకుడి క్లిప్ విన్నాను, డెనామినేషన్ ఆయన, నా దేవుడు నిన్ను స్వస్థపరచువాడై ఉన్నాడు, నా దేవుడు నిన్ను రక్షించువాడై ఉన్నాడు, ఆ మహాగణుడు మహోన్నతుడైన దేవుడు నీ సమస్యల నుంచి నిన్ను విడిపించగలిగిన ఎవరైనా. అది యేసు అనే పేరు వస్తే దెయ్యం పట్టేసుకుంటుంది వాళ్ళని. అది నువ్వు ఎవడి గురించి అని చెప్పి యేసు అనే పదం మాకు, ఎందుకంటే యేసు అనే నామంలోనే రక్షణ ఉన్నది. యేసు అని పలకలేవా? యేసుక్రీస్తు నిన్ను రక్షించిన దేవుడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచిన దేవుడు, యేసుక్రీస్తు నీ కొరకు శరీరధారి అయిన దేవుడు, భూమి ఆకాశాల సృష్టికర్త అయిన యెహోవాయే శరీరధారిగా మన మధ్య తిరిగిన దేవుడు. జాగ్రత్త. ఏ పాస్టర్ అయినా వచ్చి రేపు మీ జయకుమార్ గారు అయినా సరే 24 గంటలు నా దేవుడు నేను స్వస్థపరచాడంటే ముందు పక్కకు లాగేయండి, తర్వాత సంగతి. ఆయన దేవుడు ఎవరో తర్వాత చూద్దాం. నీ దేవుడు అంట, నీ దేవుడు. ఇక ఎవడో ఒకడు అన్నాడు, ఇక ఆయన పట్టుకుని పతోడిగా నా దేవుడు, నా దేవుడు. ఏంటి నీ దేవుడు ఎవడో పేరు? ఎవరా దేవుడి పేరేంటి అంటే గంట వీడు ప్రసంగం చేస్తాడు కానీ యేసుబాబు అనే పేరు రావడానికి వీల్లేదు. అందుకని బాప్తిస్మం ఇచ్చేసరికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క. అదేమిటి యేసుప్రభు చెప్పాడు, ఆ యేసుప్రభు చెప్పాడు పేతురుతో, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు అన్నాడు. ఆ పేతురే చెప్పాడు, తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వండి అని. అక్కడికి వచ్చేసరికి వీడు పీక నొక్కేస్తుంది దెయ్యం. రేయ్ నువ్వేమన్నా చేసుకో అంటే పరలోకానికి వెళ్ళని మాకు అంతే. అంతే. యేసు అనే పేరు వాడే పని లేదు. ఈరోజు మెసేజ్ వాళ్ళు కూడా యేసు అనే పేరు వాడట్లా, మనకి ఇంకో కొత్త పేరు వచ్చింది. ఎందుకంటే దెయ్యం ఎవడికి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ ఇవ్వగలిగిన వాడాడు. కానీ యేసుక్రీస్తు ఒకే ఒక మార్గాన్ని కలిగిన వాడు. అది దెర్ ఈజ్ నో మోర్ వెరైటీస్. There is only one way, that is the original way. That original way is only the Jesus Christ. మొదటి ఒరిజినల్ మార్గం ఏంటంటే మనిషి స్వతంత్రుడుగా బతకాలి. ఈ సంఘం నిజమైన సంఘం ఎప్పుడవుద్దో తెలుసా? పాస్టర్ గారితో సంబంధం లేకుండా, తిడతాడు కొడతాడనే భయం లేకుండా, ఇది నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, ఇది నేను చెయ్యాలి అని నువ్వు స్వతంత్రంగా నిర్ణయించుకుని చెయ్యగలిగిన రోజున అప్పుడు నువ్వు స్వతంత్రుడివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుని ఎత్తేసారు బయటికి, ప్రవక్తను పెట్టారు, కొటేషన్స్ని పెట్టారు, బైబిల్ చదవటం తప్ప అంటున్నారు, ప్రార్థన చేయటం తప్ప అంటున్నారు, రకరకాల సిద్ధాంతాలు, ఇందులో సత్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ స్వరాలను బయటికి రానీరు. లెవిటికల్ ప్రీస్ట్హుడ్ పోయిందండి.
ఎఫెసీ సంఘకాలంలో చెప్పాడు ప్రవక్త. మరొక వర్తమానంలో మేము యేసును చూడగోరుచున్నామనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, నౌ ఆగండి యేసు ప్రభు చెప్తున్నారు ఇక్కడ, ప్రవక్త అంటున్నాడు, ఆ పునరుద్ధానుడైన యేసుని సూచక్రియలతో అద్భుతాలతో ఉన్న యేసుని సంఘంలో నుంచి బయటకు తీసుకెళ్ళిపోయి మనుషులు ఒక క్రమాన్ని పెట్టారు. ఇదిగో ఎంతసేపు పాట పాడండి, ఎంతసేపు వాక్యం చెప్పండి, చప్పట్లు కొట్టండి, ఇదిగో ఇక్కడ ఉండండి, అందరు ఇట్లా నిలబడండి, చేతులు ఇక్కడ దాకా పెట్టండి, జాకెట్లు ఇక్కడ దాకా పెట్టండి, పెడతారు. తర్వాత లోకస్తులు భయపడే బ్రతుకు కంటే ఘోరమైన బతుకుతారు బయటికి వెళ్ళి. ఇక్కడ రాగా ప్రవక్త ఆ వర్తమానంలో ఎలా చెప్పాడు, ఈ వర్తమానంలో ఎలా చెప్పాడు, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. తర్వాత చూస్తే దెయ్యాలే జడుచుకుంటాయి, దెయ్యాలు భయపడతాయి వాళ్ళ మొహాలను చూస్తే, వాళ్ళ హృదయంలో ఉన్న క్రూరత్వానికి దెయ్యాలే భయపడతాయి. చివరికి ఏం చేస్తున్నారు, ఫాదర్స్ అనిపించుకుంటున్నారు. ఆత్మీయ తండ్రి అని ఒకసారి అంటే పర్లేదు, లేచి మా ఆత్మీయ తండ్రి జయకుమార్ గారు, మా ఆత్మీయ తండ్రి జయకుమార్ గారు, మా ఆత్మీయ తండ్రి జయకుమార్ గారు. ఏంటి దాని అర్థం ఏంటి? ఒకసారి చెప్తే ముద్దు, వాగుతూ ఉంటే వినేవాడికి కూడా చికాకు వస్తుందా రాదా? దేవుడు ఏమన్నాడు, కాపర్లు అనమన్నాడు, కానీ మనం తండ్రులను చేసేసాం. ప్రవక్త అన్నాడు, సీ దట్ ఈవిల్ థింగ్. ఆ దుష్ట కార్యాన్ని చూసారా, గ్రహించారా? సంఘంలోకి దురాత్మలు ఎలా ప్రవేశిస్తున్నాయో చూస్తున్నారా? అది చెడ్డ పని. అండ్ వాట్ డిడ్ వి డూ? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తర్వాత ఇంకో కొటేషన్లో ప్రవక్త అంటున్నాడు, ద లెవిటికల్ ప్రీస్ట్హుడ్ సీజ్డ్ ఎట్ ద డెత్ ఆఫ్ ద లార్డ్ జీసస్, నౌ వి లివ్ ఇన్ ద మెల్కీసెదెక్ ప్రీస్ట్హుడ్ క్రైస్ట్. లేవి యాజక ధర్మం ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన క్షణములోనే లేవి యాజక ధర్మం ఆగిపోయింది. ఇప్పుడు మనము క్రీస్తు అయ్యున్న మెల్కీసెదెకు యొక్క యాజక ధర్మం క్రింద ఉన్నాం. అసలు మెల్కీసెదెకు యాజక క్రమం ముందా, లేవి యాజక క్రమం ముందా అంటే మెల్కీసెదెకు యాజక క్రమమే ముందు. అబ్రహాము స్వతంత్రుడు, ఆయన మీద ఏ యాజకుడు లేడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, అబ్రహాం దేవునితో మాట్లాడాడు. అది మెల్కీసెదెకు యాజక క్రమం. కానీ వీళ్ళు బానిసలైపోయిన తర్వాత వీళ్ళకి దూడ లేకపోతే నడవట్ల, నడక ముందుకు వెళ్ళట్ల. వీళ్ళకి ఒక నాయకుడు లేకపోతే ముందుకి వెళ్ళట్ల, ఒక విగ్రహం లేకపోతే నడవలేకపోతున్నారు, ఒక బొమ్మ లేకపోతే నడవలేకపోతున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఇంకా అబ్రహాం ఎంత స్థితికి రాలేదు కాబట్టి లేవి యాజక ధర్మాన్ని పెట్టాడు. కానీ యేసుక్రీస్తు మరణించిన క్షణమే లేవీడు లేదు, గాదీయుడు లేదు, అందరూ క్రైస్తవులే. పరిశుద్ధాత్మ అందరికీ అందుబాటులో ఉన్నది. పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడతాడు, వాక్యం అందరితో మాట్లాడుతుంది. కానీ మిమ్మల్ని నడిపించడానికి సంఘంలో కాపర్లు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వారు పరిశుద్ధుల యొక్క పరిచర్య పరిపూర్ణంగా అవటానికి సహాయపడువారే కానీ మీ మీద పెత్తందారులు కాదు. నువ్వు ఎలా నడిచి అందుట్లోకి వెళ్ళాలో చూపించడానికి ఉన్నావు, అంతేగాని నిన్ను వెళ్ళనీయకుండా ఉండటానికి కాదు. అర్థమైందా? అందునిమిత్తమే మెసేజ్ సంఘాల్లో స్టార్టింగ్లో ఇట్లా ప్రేయర్ టవర్ని ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు అవసరాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. కానీ నిజంగా రక్షించబడిన ప్రతి వర్తమానపు విశ్వాసి తన సమస్య కొరకు ప్రార్థించి విజయాన్ని పొందుకోగలిగిన స్థితిలో ఉండాలి. ఎస్, ఒకరికొరకు ఒకరు చెయ్యాలి, అది కాదనట్ల. కానీ మొదటిగా ఆ బాధ్యత నీదే. ఎందుకంటే ఆ తెర తొలగిపోయింది. ఇప్పుడు యాజకుడు అక్కడే కాదు వెళ్ళాల్సింది, సమాజం అంతా వెళ్ళాలి. అలా వెళ్ళేటట్టు చేయటానికి ఇక్కడ కాపరి ఉన్నది. నువ్వు ఆ పని చేయడానికి నీకు నేర్పించడానికి ఉన్నాడు, కానీ నిన్ను అడ్డగించి నేనే చేస్తాను, నువ్వు అక్కడ కూర్చొని నా కాళ్ళు నొక్కుతూ ఉండు, నా పని అంతా చేస్తూ ఉండు, నిన్ను పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత నాదని చెప్పడానికి కాదు ఉన్నది. నౌ వి స్టిల్ ఆర్ నాట్ వితౌట్ ఏ ఊరిం తుమ్మిం. అయినా మనకి ఇప్పుడు ఊరిము తుమ్మిం లేకుండా లేం. దిస్ ఈజ్ ఇట్ నౌ ద బైబుల్. ఆ ఊరిము తుమ్మిం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే బైబుల్. సి వి మస్ట్ స్టే విత్ ద స్క్రిప్చర్ జస్ట్ ద వే ఇట్స్ రిటెన్. మనం కేవలం వాక్యంతో నిలిచి ఉండాలి, అక్కడ ఎలా రాయబడిందో అలాగే ఉండాలి. బ్రాకెట్లో నాట్ పుట్ అవర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ టు ఇట్. నీ సొంత ఉద్దేశాలు దానికి
మరి ఇది పౌలు గారు చెప్పాడే కానీ అది గలతీలకు చెప్పాడు, కొలసీలకు అటు చెప్పాడు. నేనైతే ఎట్టు చెప్తున్నాను, ప్రభు నాకు రాత్రి అడిగితే ఎట్టు చెప్పాడు కాబట్టి మీరు ఎట్టు చెయ్యండి అంటారు. రేపు జయకుమార్ గారు వచ్చి అంటారు, నేను జాషువా గారు అలా చెప్పాడు కరెక్టే, కానీ నేను అడిగినప్పుడు ప్రభు పర్లేదులే నువ్వు ఎట్టు చేసుకో అన్నాడు. అంటే 100 మందికి చెప్పే లెక్క, 100 రకాలుగా చెప్పే లెక్క అయితే ఆయన మాటల్లో సున్నైన పొల్లైన ఎందుకు తప్పుద్ది? అంటే ఈయన చెప్పినట్టు నిజమే, నా దేవుడు నాకు చెప్పింది ఏమనగా అది బైబిల్లో రాసిన దేవుడు చెప్తే బైబిల్లో ఉన్నట్టే చెప్తాడు వీడికి. అందుకే వాళ్ళే అబద్ధాలు ఆడుతలా, మా దేవుడు నా దేవుడు నా దేవుడు నీకు ఇచ్చేవాడంటే ఆ దేవుడు ఎవడో పడ్డా దేవతల్లో ఆడే దేవుడు. కాకపోతే ఆడు కూడా యేసుబాబు బొమ్మ పెట్టుకుని వచ్చి తెలివిగా చెప్పేస్తున్నాడు, నా దేవుడు నా దేవుడు నా దేవుడు, లేదా నీ దేవుడు ఎవడో అన్నీ అనుకుంటున్నావు. అది తెలవదు కదా. ఈడి విగ్రహాన్ని పూజించేవాడైతే వీడికి ధనాపేక్ష ఉంటే, వీడి కులాపేక్ష ఉంటే, వీడికి అందం మీద మోజు ఉంటే, లోకం మీద ఆశ ఉంటే వీడి దేవుడు యేసు ప్రభు కాదు. కాబట్టి వీడు తెలుగుగా చెప్పు, నా దేవుడు నీ దేవుడు. అందుకని యేసు అనే పేరు పలకాలి, అప్పుడు అన్ని దెయ్యాలు బయటకు వస్తాయి. ఒకడొచ్చి నా దేవుడు అనగానే జయకుమార్ గారు లెగిసి యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అనగానే ఆ యేసు అనగానే ఆడికి కలవరం వస్తుంది. ఈడేంటి పద్దాకి యేసు అంటున్నాడు. ఇప్పుడు డెనామినేషన్ వాళ్ళకి ఇదే ఏడుపు కదా. ఇదిగో మెసేజ్ వాళ్ళు అంట, బ్రహ్మామిట్స్ అంట, వాళ్ళు యేసునామంలో బాప్తిసం అంటారు. ఎందుకని యేసు అనే పేరు పలకగానే దెయ్యాలకి వణుకు. వాళ్ళు యేసు పేరున, క్రైస్తవుల పేరున రాజ్యాలు కట్టారు, గుంపులను పోగు చేశారు. కానీ ఎప్పుడైతే యేసు అనే పదం రాగానే, బ్రహ్మం గారిది చెప్పను కానీ డెనామినేషన్ వాళ్ళు అందరూ గణపరిచే డిజిఎస్ దినకరన్ గారు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయనంట ఒకసారి పరలోకానికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి ఆయన అడిగాడంట, నరకం కూడా చూపించయ్యా అని. అప్పుడు నరకం చూపించమంటే ఒక దూతను పంపించి నరకానికి పంపించాడంట డిజిఎస్ దినకరన్ గారిని చూడమని. అక్కడ ఉన్న దెయ్యాలు భూతాలు ఇవన్నీ మాట్లాడుకుంటుంటే ఆ దూత అన్నాడంట, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి యేసు అన్నాడంట. ఏమన్నాడండి? యేసు అన్నాడంట. అనగానే అప్పుడు వరకు ఏదేదో డిస్కషన్లో ఉన్న నరకం అంతా కూడా ఈ గంతులు వేయటం మొదలుపెట్టిందంట. యేసా వచ్చేసాడా, అప్పుడే వచ్చేసాడా అని వాళ్ళకి కంగారైపోతున్నారంట. అంటే యేసు అనే పేరు దెయ్యానికి, సాతానుడికి నచ్చదు. అందుకే సేవకుడు ఇక్కడ అవసరం ఉన్నా లేకపోయినా యేసయ్య అంటా ఉండాలి. యేసు అని పలకగానే ఎవడిలోనైనా దెయ్యం ఉందంటే వాడు అడ్డం తిరుగుతాడు. ఏడే పద్దకి యేసుబాబు అంటావు ఏంటంటే అర్థమైపోతుంది వాళ్ళు ఏం లేదు, వాడికి దేవుడు ఇంకొకడో. అది ఈసారి ఎవడన్నా వచ్చి నా దేవుడు నేను స్వస్థపడి, నోరు మూసుకోరు అబ్బాయి, నీ దేవుడు నన్ను నేను స్వస్థపరచక్కర్లేదు, నా యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు అని చెప్ప. నువ్వు నీ దేవుడు తగలబడండి అక్కడికి వెళ్ళు. మేము యేసుబాబు పలుకు, నోట్లో నుంచి పలుకు. ఒకసారి గంట ప్రసంగం చేస్తావు అంటే ఇక నా దేవుడు అంటే ఈడే దేవుడు తర్వాత ఇక యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు లేరు. లోతర్ ఏం చెప్పాడో బ్రహ్మం గారు అదే చెప్పాడు. బైబిల్ తప్ప వేరే గ్రంథం లేదు, క్రీస్తు ప్రేమ తప్ప వేరే సిద్ధాంతం లేదు. ఈయనేం కొత్త సిద్ధాంతాలు తీసుకురాలా, కొత్త వ్యక్తులను పరిచయం చేయాల. వాక్యం ఏం చెప్పింది అని రాయబడిందో రాసినట్టు చేయండి. ప్రవక్త వర్తమానంలో ఏం చెప్పాడో చెప్పినట్టు చేయండి. మళ్ళీ మీ సొంత తెలివితేటలు తగలబెట్టమాకండి, మీ సొంత వ్యాఖ్యానాలు చేయమాకండి. ఈయనట్టు చెప్పాడంటే ఎవరు మూసుకో, చెప్పింది చెయ్యి. నౌ ఐ బిలీవ్ దట్, జాగ్రత్తగా వినండి ఇక్కడ. నౌ ఐ బిలీవ్ దట్ గాడ్ విల్ జడ్జ్ ద వరల్డ్ సమ్ డే బై జీసస్ క్రైస్ట్. ఒక రోజున దేవుడు లోకాన్ని యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడు. సంఘం ద్వారా కాదు, బైబిల్ గుడారం అనే సంఘం ద్వారా కాదు, బ్రెన్హామ్ టెబర్నికల్ ద్వారా కాదు, జాషువా మాతంగి చేసిన బోధన బట్టి కాదు, యేసు క్రీస్తుని బట్టి దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఐ బిలీవ్ దట్, నేను దాన్ని నమ్ముచున్నాను. ఐ బిలీవ్ దట్ దేర్ విల్ హ్యావ్ టు బి సమ్ స్టాండర్డ్ హీ విల్ హ్యావ్ టు జడ్జ్ బై, బికాస్ దేర్ ఈజ్ సో మచ్ రిప్రజెంటింగ్ క్రైస్ట్ అండ్ సో మెనీ. ప్రవక్త అంటున్నాడు,
యేసుక్రీస్తుకు కూడా ఒక ప్రమాణం కలిగి ఉండాలి దేవుడు కూడా. ఎందుకంటే బికాజ్ దేర్ ఈజ్ సో మచ్ రిప్రజెంటింగ్ క్రైస్ట్ అండ్ సో మెనీ. ఈరోజు ప్రతోడు నేను క్రైస్తవుడిని అంటున్నాడు, ప్రతోడు నేను బోధకుడిని అంటున్నాడు, ప్రతోడు నేను వర్తమానం చెప్తున్నాను అంటున్నాడు. ఎవడు మాట్లాడినా 100 మంది ఉన్నారు యేసుక్రీస్తు పేరు చెప్పుకునేవాళ్ళు, వర్తమానం పేరు చెప్పుకునేవాళ్ళు, బ్రెనహాం గారి పేరు చెప్పుకునేవాళ్ళు, కానీ దాని ప్రకారంగా జీవించేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క స్టాండర్డ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్. ప్రవక్త అంటాడు ఒక వర్తమానంలో ప్రశ్నలు మరి జవాబుల్లో, వారి క్రైస్తవులు నిజమైన విశ్వాసులు మరియు రోమన్ క్యాథలిక్ చర్చిలో నిజమైన వ్యక్తులు ఉన్నారు. వారు ప్రభువును ప్రేమించే నిజమైన పురుషులు మరియు స్త్రీలు, మరియు వారు తప్పు అని ఆ చర్చిలో చేరరు. వారు సరైనదనే చేరతారు, కానీ అది వారి మనస్సులో తప్పు మార్గంలో నడిపించే వ్యవస్థ. ప్రవక్త రోమన్ క్యాథలిక్ వ్యవస్థను తిట్టాడు. ప్రవక్త అన్నాడు అందులో కూడా నిజమైన స్త్రీ పురుషులు ఉన్నారు. వారు అందులో ఎందుకు చేరారంటే అది నిజమైన మార్గమా అని చేరారు, కానీ ఆ వ్యవస్థ తప్పు వ్యవస్థ. ఆ వ్యవస్థ వారిని తప్పులోనికి నడిపిస్తూ ఉంది. మరియు నేను డినామినేషన్ చేసే సమయం వచ్చినట్లయితే నేను మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఒక వ్యవస్థలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రవక్త అన్నాడు నేను ఒక డినామినేషన్ ఏర్పాటు చేసే సమయం కానీ వస్తే నేను ఆ పని చెయ్యను. ప్రవక్త ఏమన్నాడండి? ఒక మత శాఖగా మిమ్మల్ని నడిపించే సమయం నాకు వస్తే నేను ఆ పని చెయ్యను. ఎందుకని? అది దేవునికి వ్యతిరేకం. ఆ దేవునికి ఏమవుతుందండి? వ్యతిరేకం అయిపోద్ది. ప్రవక్త అంటున్నాడు బట్స్ ఇట్స్ ఎ సిస్టమ్ ఇన్ దేర్ దట్ డైరెక్ట్స్ దేర్ మైండ్ ద రాంగ్ వే. ఆ రోమన్ క్యాథలిక్ మతములో ఉన్న వ్యవస్థ వారి ఆలోచనలను వారి మనసులను చెడగొట్టే మార్గంలోనికి నడిపిస్తుంది. అండ్ ఇఫ్ ఎవర్ కమ్స్ టు ఎ టైమ్ దట్ ఐ హ్యాడ్ మేక్ ఏ డెనామినేషన్ ఐ హ్యావ్ డిసీవ్డ్ యూ అండ్ హ్యావ్ బ్రాట్ యూ ఇన్ టు ఏ సిస్టమ్ ఫార్ బీ ఇట్ ఫ్రమ్ మీ. ప్రవక్త అంటాడు ఒకవేళ రేపు ఏదో ఒక రోజున నేను ఒక మత శాఖను గన ఏర్పాటు చేసే రోజు గన వచ్చిన రోజున నేను మిమ్మల్ని మోసం చేసేసినట్టే. ప్రవక్త చెప్పాడు నేను ఒక మత శాఖను చేయటానికి ఏర్పాటు చేయలేదు ఈ వర్తమానాన్ని. మనుషులను వెంబడించడానికి నా చర్చికి రావటానికి చేయలేదు. ఆదాముకి దేవునికి మధ్య ఏ సంబంధం తెగిపోయిందో ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి వచ్చాను. కానీ ఈరోజు ఎండ్ టైమ్ సేవకులు లేవి అహరోనును పునరుద్ధరించడానికి బయలుదేరుతున్నారు. ఎక్కడికండి? అహరోను. ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, చాలా పెద్ద పెళ్ళి అనమాట. 100 మంది సేవకులు వచ్చారు, ఖాళీలు లేవు. నేను ఎక్కడో ఒక మూల ఉంటే ఒక ఆయన వచ్చి రా అయ్యగారు వచ్చాడు, జయకుమార్ అయ్యగారు వచ్చాడు, కనపడి వెళ్ళా అంటే నేనంటే తర్వాత కనపడతలే అంటే లేదు అయ్యగారిని కనపడకుండా వెళ్తావా అని లాక్కుండా. ఒకవేళ వెళ్ళలేదనుకో నేనేమో నాకు అసలు ఏ భయం లేదు, సరే జయకుమార్ ఏమంటే మనకెందుకులే నేను వెళ్ళిపోతాను నాకు అర్జెంట్ లేదు అని ఇద్దరు కలిసి చేతులన్నీ లాక్కెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. మళ్ళీ ఏమంటే జయకుమార్ గారు వందనాలు అడినట్టు ఏం బ్రదర్ బిజీగా ఉన్నావు కదా వెళ్ళిపోవాల్సింది ఎందుకు వచ్చావు అని అన్న. అట్ట వెళ్ళలేదని వాళ్ళిద్దరు చెప్తారు అయ్యగారు అశ్వ గారు వచ్చాడండి అక్కడికి చెప్పావు అయ్యగారిని కలవండి అంటే జయకుమార్ గారికి నేను చేస్తాను అన్నాడండి. జయకుమార్ అనేసాడండి, గారు అని కూడా అనలేదండి. పాస్టర్ అనాలి. ఆయనకి లేనిపోయినవి అన్నీ ఎక్కిచ్చేస్తారు. ఏంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు. ప్రవక్త చెయ్యని దాన్ని ఆయన చెప్పని దాన్ని చేపిస్తున్నారు. ప్రవక్త ఎప్పుడు డెనామినేషన్ చేయలేదు, ఆయన ఒక సంఘాన్ని కట్టలేదు, ఆయన వాక్యాన్ని పెట్టాడు, యేసుక్రీస్తుని పెట్టాడు. ఆయన అన్నాడు ఒకవేళ నేను ఒక సంస్థను చేస్తే నేను మిమ్మల్ని మోసగిచ్చినట్టే, మిమ్మల్ని ఒక సిస్టంలోనికి తీసుకొస్తే మిమ్మల్ని మోసగిచ్చినట్లే. ఫార్ బీ ఇట్ ఫ్రమ్ మీ, అది నాకు దూరమగునుగాక. అండ్ మే గాడ్ కీప్ మీ ఇన్ మై రైట్ మైండ్ టు డైరెక్ట్ యూ టు జీసస్ క్రైస్ట్ ద వర్డ్. ప్రవక్త అంటున్నాడు మిమ్ములను నేను వాక్యమైన యేసుక్రీస్తు దగ్గరికి నడిపించినట్లుగా దేవుడు నాకు సరైన మనస్సుని ఇచ్చునుగాక. అహరోనికి సరైన మనసు లేదు కాబట్టే దూడను తీసుకొచ్చి పెట్టి ఈయనేమి యెహోవా అన్నాడు. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అలా మీరు దూడను కానీ వెంబడిస్తే మీరు మరలా బానిసలు అయిపోతారు. ఈరోజు వర్తమానంలో కూడా అనేక మంది బానిసలే ఉన్నారు.
అనేక మంది బానిసలు వాళ్ళు మాట్లాడితే నువ్వు జయకుమార్ గారిని అంటావా, నువ్వు బాజీకుమార్ అయ్యగారిని అనే అంతటోడు అయ్యావా, నువ్వు జయకుమార్ అయ్యగారి కంటే గొప్పడువా, అది జాషువా గారి కంటే గొప్పడువా. అది ఎవడు జయకుమార్ గారు ఎవరో జాషువా గారు ఎవరో, యువర్ బ్రదర్స్ అంతే. ఎవరికైనా వాక్యమే సరైన అధికారం. ఒకవేళ మీ ఇద్దరం వాక్యం వర్తమానం చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడామనుకోండి, మీలో ఎవడైనా వచ్చి వర్తమానం పుస్తకం తీసుకుని బ్రదర్ ఇక్కడ ప్రవక్త ఇలా చెప్పాడు అయ్యారు, మీరు ఎందుకు ఇలా మాట్లాడారు అని అడిగే అధికారం వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఇది లేవి యాజకత్వం కాదు, మెల్కీసెదెకు యాజకత్వం. ఎవడ నిన్ను అడగకూడదు అనుకుంటే ఇష్టం వచ్చినట్టుగా కేకలేయటం మానేసి వాక్యం దగ్గరికి, వర్తమానం దగ్గరికి వచ్చి ప్రజలను వాక్యం దగ్గరికి నడిపించు, యేసు క్రీస్తు దగ్గరికి నడిపించు. ఇప్పుడు కొంతమంది బోధకులు అయిపోయారు. ఆ అయ్యగారిని పిలిపిస్తే 4-5 సంఘాల వాళ్ళు ఈ సంఘానికి వస్తారు. అది సంఘాలకు నడిపించుకునే వాళ్ళు బయలుదేరారు. ప్రవక్త అన్నాడు మనం ప్రజల్ని మన సంఘాలకు నడిపించుకుంటున్నాం, యేసుక్రీస్తు దగ్గరికి కాదు అన్నాడు. సంఘానికి అంటే జయకుమార్ గారు మా సంఘానికి రావద్దని చెప్పవద్దని కాదు నేను అనేది అక్కడ, లేదా జాషువా గారు నా సంఘానికి రావద్దని చెప్పొద్దని కాదు ఎక్కడ అనేది. కానీ మనిషిని నీ సంఘానికి కంటే కూడా యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. అంటే నీ సంఘానికి వచ్చిన వ్యక్తికి వాక్యం నేర్పాలి, కానీ నీ సొంత ఆలోచనలు, నీ సొంత సిద్ధాంతాలుగా అది చెప్పాల్సింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతానుడు మరలా మనల్ని బానిసలుగా చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రవక్త అంటున్నాడు, నేను సమయం అయిపోతుంది త్వరగా చెప్తున్నాను. ప్రవక్త ఒక నేను చాలా కొటేషన్స్ పెట్టుకున్నాను కానీ నాకు చదవటానికి సమయం లేదు. ప్రవక్త అంటున్నాడు, ద సాల్వేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ హోప్ సో, ఇట్స్ ఏ నో సో. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ నేను అనుకుంటున్నానండి, ఆశిస్తున్నానండి కాదు, తెలుసు నాకు. నో సో అంటే యేసు నిన్ను రక్షించాడని నువ్వు అనుకోవట్లా, యేసు నిన్ను రక్షించాడని నువ్వు ఎరిగి ఉన్నావు. ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆయన ఎవడో నాకు తెలియదు, మంచోడో చెడ్డోడో నాకు తెలియదు, అయితే నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఆయన నా కన్నులు తెరిచాడు. ఎవరు తెరిచాడో వాడికి తెలుసు. ఒకప్పుడు వాడు ఎలా ఉన్నాడో తెలుసు. ఒకప్పుడు వాడు గుడ్డివాడు, ఇప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి. ఆయన కన్నులు తెరిచింది యేసుక్రీస్తు. ఆయన మంచోడో చెడ్డోడో మీ గొడవలు మీరు పడండి, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన నా కన్నులు తెరిచాను. ఐ నో సో. నువ్వు ఎప్పుడు స్వతంత్రుడు అంటే నువ్వు రక్షించబడ్డావు అని నీకు ఎరిగిన రోజున నువ్వు స్వతంత్రుడివి. లేదంటే నేను వచ్చి నువ్వు రక్షించబడ్డావంట, నువ్వు రక్షించబడ్డా, ఇంకోటి వచ్చి అంటాడు నువ్వు వందనాలు కూడా చెప్పలేదు, నువ్వేట రక్షించబడ్డావరా అంటాడు, మళ్ళీ పడిపోయినట్టు. ఒకడు వచ్చే ఇది అంటాడు కొన్ని రోజులు, ఇంకో రోజులు వచ్చి ఇది అంటాడు. ఆడేం చెప్తే అది నమ్మాలి, ఆడేం చెప్తే అది నమ్మాలి. ఒకరోజు వచ్చి అందరితో దెబ్బలాట పెట్టుకోండి అంటాడు, ఇలా అందరితో దెబ్బలాట పెట్టుకోవాలి. రెండో రోజు వచ్చి అంటాడు మనల్ని దేవుడు పిలిచింది ఎందుకు క్షమించమన్నాడు, మీ శత్రువులను క్షమించమన్నాడు, అందరిని క్షమించండి, దెబ్బలాటకి వెళ్ళమాకండి, మీరు సర్పసంతానం అంటాడు. మళ్ళీ నోరు మూసుకునే నాలి. మళ్ళీ రేపు వచ్చి తన్నమంటాడు, తన్నాలి. ఏంటి అన్నీ ఆగి వాక్యం ఏం చెప్పిందో చూడండి. నువ్వు ఎరిగి ఉండాలి. యు నో వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ద హోలీ స్పిరిట్ బేర్స్ రికార్డ్ విత్ యువర్ స్పిరిట్ దట్ యు ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవని నీ హృదయంలో నీ ఆత్మ సాక్ష్యం ఇచ్చుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా దానికి సాక్ష్యం ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే అండ్ ఆల్ థింగ్స్ బికమ్ న్యూ. పాతవన్నీ గతించును, ఇప్పుడు సమస్తము క్రొత్తవాయును. సో గాడ్ డజంట్ వాంట్ ఎ పర్సన్ దట్స్ జస్ట్ ఎ ప్రొఫెసర్ వితౌట్ బీయింగ్ ఎ పొజెసర్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఆశీర్వాదాలను స్వతంత్రించుకొనకుండా నేను ఆశీర్వదించబడ్డాను అని చెప్పుకునేవాడి ఎడల ఆయనకి ఇష్టము లేదు. గాడ్ డజంట్ వాంట్ ఏ పర్సన్ దట్ జస్ట్ ఏ ప్రొఫెసర్. ఇప్పుడు మనం పెండ్లి కుమార్తెం అయి ఉన్నాం, మన పెండ్లి కుమార్తెం అయి ఉన్నాం, మన పెండ్లి కుమార్తెం అయి ఉన్నాం, కరెక్టే. కానీ లోకంలో ఉన్న కంపంతా నీ దగ్గరే ఉంది. నీ బ్రతుకులో పెండ్లి కుమారుడు లేడు, నీ జీవితంలో పెండ్లి కుమారుడు లేడు, నీ ప్రవర్తనలో పెండ్లి కుమారుడు లేడు. నీ సంఘంలో రోమన్ క్యాథలిక్ సంఘం కంటే కూడా బలమైన క్రూరమైన వ్యవస్థ పనిచేస్తుంది. జీవన్ మోషేతో మాట్లాడావంటే ఎందుకు మాట్లాడావు నువ్వు?
ఏం మాట్లాడుకున్నారు మీరు? అంటే అయ్యగారు కనపడతామేమోనని భయంగా దాక్కోవాలి. అంటే ఇదేనా నువ్వు వధువువా? నువ్వు పేరుకేం వీఆర్ బ్రైడ్, వీఆర్ బ్రైడ్, వీఆర్ బ్రైడ్, వీఆర్ పక్షిరాజు, పక్షిరాజు, పక్షిరాజు. బతుకులు చూస్తే కుక్క పిల్లల కంటే హీనంగా ఉంటాయి బతుకులు. దేవుడికి నువ్వు పొజిసర్ అవ్వాలి. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది నీ స్వాధీనంలో ఉండాలి. నువ్వు దాన్ని స్వతంత్రించుకుని అప్పుడు మాట్లాడు, అప్పుడు దేవుడు ఇష్టపడతాడు దాన్ని. నీకు తెలవకుండానే తెలిసినట్టుగా నాటకాలు వేయొద్దు. సో గాడ్ డజంట్ వాంట్ ఎ పర్సన్ దట్స్ జస్ట్ ఎ ప్రొఫెసర్ వితౌట్ బీయింగ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ద పొజెసర్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. గాడ్ గ్రాంట్ దట్ డే that hurries to Louisville, Kentucky and all America, when Christians that profess to be Christians will be just what they profess to be. ప్రవక్త అంటున్నాడు, ప్రభువా లూయిస్విల్, కెంటకీ వెళ్ళడం ప్రాంతాల్లో ఒక కృపనివు నాయన. ఏంటంటే క్రైస్తవులు తాము ఏమి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారో నిజంగా దాన్ని కలిగి ఉండే కృపనివు ప్రభువా అని ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రియ సంగమా, ప్రియ వధువా, ఈరోజు ఈ వర్తమానం మనల్ని ఎంతో స్వతంత్రం చేసింది. దయచేసి మరలా పాపం కిందకి వెళ్ళమాకండి, మరలా లోకం యొక్క క్రమాల కిందకి వెళ్ళకండి, మరలా దూడలను తయారు చేయమాకండి, మరలా తిరిగి ఐగుప్తు వైపుకి చూడకండి, యేసు క్రీస్తు వైపు చూడండి. ఎందుకంటే అవర్ స్టాండర్డ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఏ సేవకుడిని దేవుడు పెట్టి తీర్పు తీర్చడం మనకి. పౌలు గారిని అడ్డం పెట్టి దేవుడు తీర్పు తీర్చడం మనల్ని. పౌలు గారు చెప్పిన వాక్యాన్ని పెడతాడు, ఆ వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ కాలానికి బ్రహ్నాం గారి ద్వారా దేవుడు వర్తమానాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వర్తమానం యేసుక్రీస్తు అయి ఉన్నాడు, బ్రహ్నాం గారు కాదు. కానీ నిజంగా నువ్వు బ్రహ్నాంని వెంబడించేవాడు అయితే యేసుక్రీస్తులో జీవిస్తావు, ఆయనలో పోలి జీవిస్తావు. ఆయన ఏదైతే బోధించాడో దాని ప్రకారంగా నువ్వు జీవిస్తావు. నువ్వు ఏదైతే పలుకుతున్నావో అది నువ్వు కలిగి ఉండాలి. అట్టి కృప, అట్టి స్వాతంత్రతలో కొనసాగే కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.